అసలు కళకళ ఆడిపోతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళని. యాండి సుబ్బు గారు, అంత కోపం ఎందుకండి మీకు? ఇంత ఆవేశం అయితే ఎలాగండి? అసలు ప్రతి గ్యాంగ్లో ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఇంతకీ మా ఆత్రం గారు ఎక్కడండి? అమ్మయ్య, మిమ్మల్ని చూసాక ఇప్పుడు కొంచెం ఆనందంగా ఉందండి. సంతోషం అండి. బాగున్నారు కదండి? అమ్మ ఏండి అనుదీప్ గారు, ఏటండి అలా కొట్టేశారు? మామూలుగా లేదండి మ్యూజిక్, జాతర మామూలుగా లేదు. ఇక ఇక్కడ కమిటీ కుర్రాళ్ళందరూ మనకు బాగా తెలుసండి, కానీ ఇక్కడ అందరికంటే హెడ్ కుర్రాడు ఒకడు ఉన్నాడండి. ఆయన మా డైరెక్టర్ యదువంశీ గారు. యదువంశీ గారి జాతరనండి మనం థియేటర్లో చూసింది. ఇప్పుడు యదువంశీ గారు నిజంగా చూశారు కదా, ఇప్పటికీ సినిమాల నుంచి బయటికి రావట్లేదు మేము. అంత అంటేసుకుంది సినిమా మమ్మల్ని. నిజంగా నిహారిక గారు మరొకసారి నిహారిక గారి కంటెంట్ మీద ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ ఈ సినిమా ఇంకో రేంజ్లో పెంచింది అని చెప్పాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ నిహారిక గారు ఫర్ ద ఫస్ట్ హ్యూజ్ థియేట్రికల్ సక్సెస్. నిజంగా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే జన జాతరకి కంగ్రాచులేషన్స్ టు యూ. సో అసలు నిజంగా అంటే ఒక సినిమా ఎన్ని రకాల ఎమోషన్స్కి గురి చేయగలదో ఈ సినిమా అన్ని రకాల ఎమోషన్స్కి తీసుకెళ్ళింది అని చెప్పాలి. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాలి. ఆబ్వియస్గా నాస్టాల్జియా ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, గిల్టీ ఉంది, యునో ఎలక్షన్స్ ఉన్నాయి, రిజర్వేషన్స్, ఓటింగ్స్, ఇలా రకరకాల ఇంట్రెస్టింగ్, సెన్సిటివ్, టచ్ చేయాల్సిన కాన్సెప్ట్స్, మనందరం ఫీల్ అవ్వాల్సిన ఎమోషన్స్, ఇలాగ ఒక కంప్లీట్ మూవీ. ఇంత మంచి సినిమా చూసి ఎన్నాళ్ళయిందో అనేది కామన్గా చూసిన ప్రతి ఒక్కరూ చెప్తున్న ఒక లైన్ అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాము అనే ఒక సాటిస్ఫాక్షన్తో థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఇది మీ అందరి టీం వర్క్. ఒక్కసారి మీకు మీరు కూడా చప్పట్లు కొట్టుకొని హార్టీ కంగ్రాచులేషన్స్. టు బీ ఆనెస్ట్, కమిటీ కుర్రోళ్ళు రిలీజ్కి ముందు జరిగిన ఈవెంట్లో నేను వీళ్ళందరినీ చూసినప్పుడు ఆబ్వియస్లీ మాకు ఎవరూ తెలియదు కదా, అప్పుడప్పుడే పరిచయం చేసుకుంటాం. కానీ ఈరోజు ఒక్క షో సినిమా చూసిన తర్వాత వీళ్ళందరూ మాకు బాగా దగ్గరైన వాళ్ళు అనిపిస్తూ ఉన్నారు అనమాట. అంత బాగా ఓన్ చేసేసుకున్నాం మేము ప్రతి క్యారెక్టర్ని. ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళని వాళ్ళకంటూ ఒక స్క్రీన్ స్పేస్, వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ ఆర్క్ బిల్డ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఈవెన్ అఫ్ కోర్స్ మా లేడీస్ ఇక్కడ ఉన్నారు, బ్యూటిఫుల్ గర్ల్స్, వాళ్ళందరినీ కూడా అంత దగ్గర చేశారు అని అంటే డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు యదువంశీ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి ఫర్ ద ఫస్ట్ హ్యూజ్ సక్సెస్ మీకు డైరెక్టర్గా. సో ఎస్, అనుదీప్ దేవ్ గారు సింగర్గా మాకు తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పాటలు ఇస్తారని తెలుసు. ఈ సినిమా పాటల్ని రిలీజ్ ముందుకు కూడా మేము ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. కానీ ఇప్పుడు హైలైట్ చేయాల్సింది మాత్రం మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. సినిమాకి తగ్గట్టు అసలు ఆ ఎమోషన్స్ని ఎంత అద్భుతంగా ఎలివేట్ చేశారు అని అంటే రియల్లీ మాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ని కలిగించడంలో మీ మ్యూజిక్ కూడా ఒక పెద్ద పీట వేసింది అని చెప్పాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఎస్, ఇలా ఇంతమంది సమిష్టి కృషితో ఇంత మంచి సినిమాని, ఇంత మీనింగ్ఫుల్ సినిమాని, మనందరం రిలేట్ అయ్యి కనెక్ట్ అయ్యే సినిమాని మనందరికీ అందించినందుకు వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో ఆల్రెడీ మనకి తెలుగు రాష్ట్రాలు, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఈ సినిమాకి సంబంధించి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూనే ఉంది. చాలామంది టాక్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా థియేటర్స్కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడడానికి రెడీ అవుతున్నారు. అఫ్కోర్స్ ఈ వీకెండ్ జాతర ఇంకా మామూలుగా ఉండదు అనమాట. ఇక్కడ నుంచి జాతర ఇంకా పెరుగుతుంది అని చెప్పాలి. సో సినిమాకి సంబంధించి ఆ జాతర సీన్స్ కానివ్వండి, ఇంతమంది యాక్టర్స్ని ముందుకు తీసుకురావడం కానీ, ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడా తగ్గలేదు అన్నది కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం నిహారిక కొణిదెల గారితో పాటు క్రెడిట్ ఇవ్వాల్సిన ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. అంటే మామూలుగా ఫణి గారు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ, ఇవాళ ఈ విజయం తర్వాత జయ గారే వచ్చేసారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ జయ ఆడపాక గారు. సో ఎస్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ అలాగే శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, ఈ రెండు బ్యానర్స్ సంయుక్తంగా మనకి చిత్రం తీసుకురావడం జరిగింది. సో ఆల్రెడీ థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. ఈ సినిమా మనల్ని టైం మెషిన్లో కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది. కానీ నేను మాత్రం ఈ కార్యక్రమంలో ముందుగా కొన్ని రోజులు వెనక్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. దట్ ఈజ్ మీరు అందరూ కలిసి మంచిగా టూర్ చేశారు కదా, సో ఏలూరు, విజయవాడ అటంతా. సో ఆ టూర్ ప్రోమోస్ చూసి ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. కొన్ని రోజులు వెనక్కి వెళ్దాం. కెన్ వీ హ్యావ్ ద టూర్ ప్రోమోస్ ప్లీజ్?
ఎస్, సో సినిమా చూసిన ఆడియన్స్ చెప్తున్నారు, రివ్యూవర్స్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. సో ఇప్పటివరకు సినిమాని చూడని వాళ్ళు డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి నిహారిక గారు చెప్పినట్టు తర్వాత ఎప్పుడో అర్రే ఈ సినిమాని థియేటర్స్లో మిస్ అయిపోయామే అని అనుకోకుండా ఇప్పుడే థియేటర్స్లో ఉన్నప్పుడే థియేటర్కి ఫ్యామిలీతో సహా వెళ్ళి హ్యాపీగా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి, రిలేట్ అవ్వండి. బోల్డ్ అని ఇమోషన్స్ ఉన్నాయి అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని ఏదో మెసేజ్ చెప్పాము, క్లాస్ పీకాము అన్నట్టు కాకుండా సినిమాలో ఇమోషన్స్తో పాటు చాలా స్మూత్గా ఈ సినిమాలో డీల్ చేయడం, డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో ఇంత కంప్లీట్ మూవీ కాబట్టే ఈరోజు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అంత మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఎస్, మరి ఈ సినిమాకి సంబంధించి ఇవాళ ప్రేక్షకులందరినీ థ్యాంక్స్ చేయడానికి ఇవాళ టీం అందరూ ఇక్కడ ఉన్నారు, మా కమిటీ కుర్రాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని స్టేజ్ పైకి పిలిచేసి వాళ్ళ మాటలు కూడా వినేద్దాము. సో ముందుగా ఐ థింక్ ఇంత మంచి సినిమాతో డైరెక్టర్గా అడుగుపెట్టి ఇంత హ్యూజ్ సక్సెస్ని థియేటర్లో జాతరని ఇచ్చినటువంటి డైరెక్టర్ యదువంశీ గారికే వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ యదువంశీ గారు ఆన్ స్టేజ్. అలాగే సినిమాటోగ్రఫర్ రాజు గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. నిజంగా ఈ సినిమాలో రాజు గారి సినిమాటోగ్రఫీ, అన్వర్ గారి ఎడిటింగ్, అఫ్కోర్స్ అన్వర్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అన్వర్ అలీ గారు, ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ అనుదీప్ గారి మ్యూజిక్. ఈ మూడు నిజంగా చాలా చాలా కలిసికట్టుగా ప్రయాణించాయని చెప్పాలి స్టోరీతో పాటు. సో అనుదీప్ దేవ్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆలస్యం చేయకుండా జయా గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ పైన ప్రొడ్యూసర్గా మన ముందుకు వచ్చిన జయా గారు. ఫణి గారు ఏమైపోయారు జయా గారు? ఇంత సక్సెస్ సెలబ్రేషన్స్లో మిస్సింగ్, వస్తారా? ఓకే. అండ్ కమిటీ కుర్రాళ్ళందరూ ఒకసారి స్టేజ్ పైకి వచ్చేస్తే బాగుంటుందేమో. పెద్దోడే కదా అందరినీ లీడ్ చేయాల్సింది, తీసుకురండి కాస్త. పెద్దోడు, సుబ్బు, విలియమ్స్, శివ, ఆత్రం, సూర్య, రైట్? ఇంకా ఒక్క నిమిషం అండి, నా క్యారెక్టర్ పేర్లే గుర్తున్నాయి. సందీప్ సరోజ్ గారు, యశ్వంత్ గారు, ఈశ్వర్ గారు, పర్లేదు కదా? యా. సో అలాగే జ్యోతి ప్లీజ్ కమ్. మాధురి, శ్రీదేవి, జేడి మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, ప్లీజ్ వెల్కమ్ మాస్టర్. కేఆర్ గారు, సుభాష్ గారు, ప్లీజ్ వెల్కమ్. రైటర్స్ ఇద్దరికి కూడా వెల్కమ్. అలాగే మన్యన్ రమేష్ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లాస్ట్ టైం ఈయన స్పీచ్ నేను ఇంకా మర్చిపోలేదు. ఎస్, మరి అందరూ గట్టిగా చప్పట్లతో మన ఫేవరెట్ నిహారిక కొణిదెల గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము, ప్లీజ్ వెల్కమ్. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులందరికీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసినటువంటి వంశీ నందిపాటి గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. ఆల్రెడీ పొలిమేరా 2 సినిమాతో థియేట్రికల్ సక్సెస్ అందుకున్న ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి మరో వండర్ఫుల్ సక్సెస్ని అందుకున్నారు వంశీ గారు. సో కాస్త ఫ్రేమ్లో అందరూ అడ్జస్ట్ అయ్యి, యాజ్ యూజువల్ మీకు ఈ పాటికి అలవాటు అయిపోయే ఉంటుంది ఫోటో కోసం. సో ముందుగా ఒక ఫోటో అప్. సరే, ఓకే, అయిపోయిందా ఛానల్స్ ప్యానింగ్? అప్పుడే సూపర్ ఫాస్ట్ ఉన్నారు. ఓకే, సో జయా గారు, మీ మాటలు మేము చాలా తక్కువ వింటూ ఉంటాం కాబట్టి ఒకసారి ఈ సందర్భంగా మీ మాటలతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. యా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్, ఎస్పెషలీ ద మీడియా. మాకు డే 1 నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్
ఇంకా ఆల్ ద బెస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. And once again, the Telugu audience have proved that content is what matters. Content బాగుంటే వచ్చి చూస్తారు థియేటర్స్కి అని తెలుగు ఆడియన్స్ మళ్ళీ ప్రూవ్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో డైరెక్టర్ యదువంశీ గారు అంతే. ఈరోజు నేను కొంచెం సేపు వదిలేయాలండి మరి. మొన్న ప్రీ రిలీజ్లో నాకు అసలు టైం ఇవ్వలేదండి మా వాళ్ళు. మీరు కొంచెం నన్ను భరించాలి. చాలా రెడీ అయిపోయి వచ్చాను నేను అప్పుడు అన్నీ మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు చాలాసేపు మాట్లాడాలన్నారు. మొదటిగా పాత్రికేయ మిత్రులందరికీ, పాత్రికేయ కమిటీ కుర్రోళ్ళందరికీ, అదేవిధంగా యావన్ మంది తెలుగు ప్రజలకి మా సినిమాని ఆదరించినందుకు మా కుర్రోళ్ళందరినీ బ్లెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి మాకు పాజిటివిటీ ఉంది. ఈ పాజిటివిటీని ఇంకా కంటిన్యూ చేస్తాం మేము. మీ మీడియా సపోర్ట్ ద్వారా ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది కొంచెం ఫార్మల్గా కాకుండా నార్మల్గానే మాట్లాడుతున్నాం, ఏమనుకోకపోతే. 4 ఏళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ ప్రయాణం, కథ రాసుకున్న తర్వాత ఏదో చేసేద్దాం, సాధించేద్దాం, ఏదో పొడిచేద్దాం అని చెప్పి వచ్చిన తర్వాత 3.5 ఏళ్ళు పట్టింది నాకు ఈ స్టేజ్కి ఇప్పుడు సక్సెస్ అనే మాటను వినడానికి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. మొన్నటి వరకు అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకో ఇప్పుడు కూడా కంగ్రాచులేట్ చేస్తాను మా టీం అందరికీ. అందరూ అంటున్నారు కమిటీ కుర్రోళ్ళు అంటే, అందరూ మేడం చెప్పినట్టు అమ్మాయిలు లేరంటని. ఎవరు చెప్పారండి? ఈ రోజు కమిటీ కుర్రోళ్ళు ముందుకు తీసుకొచ్చడానికి 3 ఉన్నారు. ఫస్ట్ నిహారిక కొణిదెల గారు, ఆవిడ లేకపోతే సినిమా లేదు. తర్వాత మా ప్రొడ్యూసర్స్ పద్మజ కొణిదెల గారు, తర్వాత జయ ఆడపాక్ గారు. ఏదో చెప్తారు కదా కొటేషన్, ప్రతి మగవాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటారు అని. అది అమ్మ అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ అవ్వచ్చు. మాకు మాత్రం మా ప్రొడ్యూసర్ అనమాట నిహారిక గారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్ ఇండిపెండెంట్ మా థాట్స్, ఇవన్నీ వర్డ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా నిహారిక గారికి అప్లై చేయొచ్చండి కంప్లీట్గా. వాట్ ఏ స్ట్రాంగ్ ఉమెన్, సీరియస్లీ మ్యామ్, సీరియస్లీ. ఎందుకంటే 3 ఏళ్ళు చూసావు, 3 ఏళ్ళు తిరిగారని చెప్పేసి వినే ఉంటారు మొత్తం నా గురించి చెప్తున్నప్పుడు. ఎవ్వరూ ధైర్యం చేయలేదండి, ఎవ్వరూ ధైర్యం చేయలేదు. ఎందుకంటే భయపడ్డారు. ఎందుకంటే మీ క్యాన్వాస్ చూస్తే ఇది ఎవరా చిన్న సినిమా అని చెప్పేసి ఇప్పుడు మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. నేను మాట్లాడేటప్పుడు అంటే కొత్త డైరెక్టరు, కొత్త టీము, కొత్త టెక్నీషియన్స్ ఎవరు నమ్ముతారు? నిజంగానే ధైర్యం చేయడానికే భయపడతారు. బట్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఫస్ట్ రోజున నాకు ఏదైతే ఆవిడ ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నదో, లాస్ట్ రోజున వరకు కూడా, ఈ రోజు నిన్న నైట్ వరకు కూడా, ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా ఆవిడ ఒకటే మాట మీద ఉంది, మనం చేసింది మంచి సినిమా, జనాలు కంపల్సరీ ఆదరిస్తారు అని. అండ్ కొన్ని వింటూ ఉన్నానమాట, మలయాళం ఫిల్మ్ అని. లేదండి, మనం తెలుగులో కూడా సినిమాలు తీయగలం ఎప్పుడు అంటే ఇలాంటి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు. ఇక్కడ కమిటీ కుర్రలు అనే పేరుతో యదువంశీ అనేవాడు మీ ముందుకు వచ్చాడు. కానీ ఇలాంటి సినిమాలు మళ్ళీ ఫిలిం నగర్ రోడ్ల మీదో, ఆఫీసుల ముందునో, కృష్ణానగర్ రోడ్ల మీదో, మణికొండల రూముల్లోనో ఇంకా ఉంది సార్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎస్ఆర్డి స్టూడియోస్ దానికి ఆ డోర్ ఇస్తుందండి కంపల్సరీగా. దాన్ని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకా మళ్ళీ వెనక్కి వస్తాను. మళ్ళీ ఏదేదో వచ్చి మాట్లాడేస్తున్నట్టున్నాను, సారీ. నాన్ లీనియర్లోనే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా సినిమా చేస్తాము అన్నప్పుడు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి ఎవరికైనా. కొంచెం ఫైనాన్షియల్గా డిపెండ్ అయిపోయా, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండలేం. ఆ టైంలో నాకు సపోర్ట్ చేస్తూ నా తోడే అన్నీ ఉన్న మా తమ్ముడు శివశంకర్ అండ్ హర్షకి నేను థ్యాంక్స్ చెప్పను, ఏం చెప్పను, కానీ ఏదో రోజున మీ రుణం తీర్చుకుంటాను నేను. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మా తమ్ముళ్ళు ఇద్దరే నాకు కారణం. వాళ్ళే అన్నీ చూసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా రోడ్ల మీద తిరుగుతుంది, అక్కడెక్కడ తిరుగుతుంది అన్నప్పుడు ఇంకో 2 తమ్ముళ్ళు వచ్చారు నాకు, దీపక్ సరోజ్ అండ్ అంకిత్ కొయ్య. వాళ్ళిద్దరే ఈరోజు సినిమా ఇక్కడ వరకు రావడానికి కారణం. వాళ్ళిద్దరూ బయట హీరోలు, నాకు తమ్ముళ్ళు. బట్ ఏదో రోజున మేము అందరం కలిపి మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నాం. అదే కాకుండా సినిమా పూర్తవ్వాలంటే టెక్నీషియన్స్ కావాలండి, మంచి టెక్నీషియన్స్ కావాలి. రాదర్ దాన్ ఎక్స్పీరియన్స్. మనకు కావాల్సింది కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోవాలి, ఓన్ చేసుకోవాలి. అలాంటి టెక్నీషియన్స్ నాకు దొరికినందుకు నేను చాలా ఏదో జన్మలేని లేవు నాకు, ఇదే జన్మ. కంపల్సరీ వాళ్ళతో ఇంకా ఇలాంటి జర్నీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇఫ్ వాళ్ళు ఛాన్స్ ఇస్తే నాకు. అందులో ముఖ్యంగా అనిదీప్ దేవ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు ఈ సినిమా ద్వారా. అనిదీప్ గురూజీ, మేద్దరం
ఆయన ఇచ్చిన పాటల ద్వారా ఈరోజు సినిమా అందరూ మాట్లాడుకున్నారు. అనుదీప్ గారు, వి డిడ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ యూ చెప్తే దూరం అవుతాను. జస్ట్ ఐ కంగ్రాచులేట్ యూ. అండ్ మీరే ఈ సినిమాని మాకు భుజాల మీద వేసుకుని తీసుకెళ్లారు మమ్మల్ని. ఆ తర్వాత రాజు గారు, ఒక సినిమాని తీద్దామనుకుని ఒక డైరెక్టర్ ఎప్పుడైనా అనుకుంటూనే ఉంటాడు తప్పితే దాన్ని విజువల్గా చెప్పడానికి అందరూ చెప్పలేరు. అంటే పేపర్ మీద రాసుకోవడం ఈజీ, ఎందుకంటే దెర్ ఈజ్ నో బౌండరీ. ఇమాజినేషన్కి పెన్నుకి ఇంకులు అయిపోతే ఇంకో పెన్ తెచ్చుకుంటాం. కాకపోతే దాన్ని విజువల్గా చూపించేటప్పుడు చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, స్టేజింగ్ చాలా ఇంపార్టెంట్, ఫ్రేమింగ్ చాలా ఇంపార్టెంట్. 11 మంది ప్రతి ఫ్రేమ్లో, 40 మంది 50 మంది జూనియర్లు, మళ్ళీ జాతరలకు వస్తే వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, అక్కడ మళ్ళీ ఆ ఊరిలో జాతర జరుగుతుందని వచ్చేసిన పీపుల్. మేము వాళ్ళందరినీ పెట్టాలంటే దానికి తగ్గ ఫ్రేమింగ్ చేయాలి, దానికి తగ్గ లైటింగ్ చేయాలి. ఎక్కడా కూడా అదేదో ఫ్రేమింగ్ పెట్టేసామంటుంది. ప్రతి చోట డిఫరెంట్ ఫ్రేమింగ్స్, ప్రతి చోట లైటింగ్. ఒప్పుకోడు ఒక పట్టానైనా. పొద్దున్న కూర్చుని రాత్రి వరకు ఒకటే పని. రాజుగారు, లాంగ్ వే టు గో సార్. మీరు నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వాలి మీతో సినిమా చేయడానికి. అన్వర్ అలీ, ఈ ప్రయాణం కొంచెం ఫన్గానే స్టార్ట్ అయింది. శ్మశానం దగ్గర కలిసాం. మళ్ళీ మేము శ్మశానంకి వెళ్ళే వరకు ఉండాలనుకుంటున్నాను సార్. అన్వర్, డెఫినెట్లీ ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఎడిటర్ అన్వర్ గారు చాలా కేర్ తీసుకున్నారు. 4 నెలలు మాతోనే ఉన్నారు. ఎడిటింగ్ ప్రాసెస్ మొత్తం వరకు అసిస్టెంట్కి ఇవ్వడం అలా నచ్చదానికి ఆయనే పర్టికులర్గా కూర్చుని ప్రతి ఫ్రేమ్ని తీర్చిదిద్ది ఏది కరెక్టు ఏది రాంగ్ అని నాకు నేర్పించి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఈ రోజున చాలామంది ఎడిటింగ్ గురించి నాతో మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జేడి మాస్టర్ లేట్గా ఎంట్రీ ఇచ్చారు, లేటెస్ట్గానే కొట్టారు మమ్మల్ని అందరినీ. పిల్లలందరికీ చాలా ఫేవరెట్ అయ్యారు మా జేడి మాస్టర్ కొరియోగ్రాఫర్. మాస్టర్, మీరు డెఫినెట్లీ ఒక మాంటేజ్ సాంగే కాదు, ఒక మాస్ సాంగ్ చేయాలన్నా, ఒక రొమాంటిక్ సాంగ్ చేయాలన్నా మీ థాట్స్, మీ వ్యూస్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. డెఫినెట్లీ విల్ బి నెక్స్ట్ ఫ్యూచర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవుతారు. ఐ బిలీవ్ ఇన్ దట్. నెక్స్ట్ విజయ్ మాస్టర్ ఈరోజు ఇక్కడికి రాలేదు. ఆయన గురించి పర్టికులర్గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకరి గురించి మాట్లాడుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ ప్రతి ఒక్కరూ ఇంటెన్స్ అంటున్నారు. ఆ ఇంటెన్స్ వెనకాల ఒక మోటివేషన్ ఉండాలి కదా, ఆ ఇంటెన్స్ వెనకాల ఒక కృషి, ఇది చేస్తానని నమ్మకం ఇవ్వాలి కదా. అలా భయపడిన మాకు విజయ్ మాస్టర్ బూస్టాప్ ఇచ్చారు. ఆయన తీసిన 20 minutes 15 minutes సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈరోజు ఇండస్ట్రీ మొత్తం దాని గురించి నాకు కాల్స్ వచ్చినాయి. ఎందుకంటే అది దానికి విట్నెస్ నేనే. ఆనందానికి విజయ్ మాస్టర్తో మాట్లాడినప్పుడు ఆయన సింపుల్గా ఒక మాట చెప్పారు, నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని. అంత పెద్ద మాట ఎలా అన్నారో నాకు తెలీదు నిజంగా, ఎందుకంటే ఆయన మా సినిమాలో చేయడమే ఎక్కువ నాకు. అలాంటిది ఆయన ఎంత డౌన్ టు ఎర్త్గా ఈ సినిమా నన్ను పిలిచావు చాలు నాకు అని చెప్పడంతో లిటరలీ క్రైడ్ నిన్న నైట్ నేను. తర్వాత డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారు, ఈరోజు సౌండింగ్ అంత బాగుంది అంటే మా డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారు. ఆయన అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం. పెద్ద సినిమాలకు మాత్రమే పనిచేసిన ఆయన సినిమా చూసి సినిమా గురించి ఇది వచ్చి ఇలాంటి పర్సన్స్ అందరినీ తీసుకొచ్చిన మన్నే రమేష్ గారు. ఆయన గురించి సెపరేట్గా మాట్లాడాలి, నేను మళ్ళీ మాట్లాడతా యాక్చువల్లీ. డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారు. ఇంకొకటి, ఈ సినిమా సౌండింగ్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు సాయి మణీందర్. అతను చాలా కేర్ తీసుకుని చెన్నైకి వెళ్ళి ఫాలో చేయించి, హైదరాబాద్లో చేయించి, నేను ఇన్ని చేంజెస్ చెప్తే అన్ని చేయించి ప్రతి థింగ్. ఎందుకంటే 11 మంది ఉన్నారంటే 11 మంది కుదురుగా ఉండరు ఫ్రేమ్లలో. అటు కదులుతారు, ఈడు మూవ్ అవుతాడు, ఆడు మూవ్ అవుతాడు. దాన్ని ఫాలో చేయించి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని నాకు వినపడేలా చేసి దానికి డిసిషన్స్ మళ్ళీ మేము అందరం కూర్చొని డిసిషన్ తీసుకుని, అలాంటి మంచి టెక్నీషియన్ సాయి మణీందర్ అక్కడికి రాలేదు. ఆయన ఇంకా ఈ కథ మొదలైన దగ్గర నుంచి నాతోనే ఉంటూ పొద్దున్న లేదు రాత్రి లేదు నాతో బాగా కష్టపడి ఈ ప్రతి సీను ఒక 40 సార్లు 50 సార్లు మేమే రాసుకుని మేమే నవ్వుకుని, నవ్వు రాకనంత వరకు నవ్వుకుని, ఓకే ఇది నవ్వుతున్నారంటే థియేటర్ కూడా నవ్వుతారని మేము ఫీల్ అయిన తర్వాత ఫైనల్ చేసుకున్న నా రైటర్స్, నా తమ్ముళ్ళు సుభాష్ చీలా అండ్ కేఆర్ కొండలరావు అడ్డగల. లాంగ్ వే టు గో బాయ్స్. మీ రైటింగ్కి డెఫినెట్లీ పీపుల్ మంచి అప్లాస్ ఇచ్చారు, ఎందుకంటే ఎక్కడ రైటింగ్లో లేదు, న్యాచురల్గా ఉన్నాయి ప్రతి డైలాగ్ కూడా మంచిగా రాశారు. ఆ స్పీచ్ గురించి చాలామంది మాట్లాడారు నాతో. సుభాష్, నీకు మంచి భవిష్యత్తు ఉంది ఆ విషయంలో నాకు తెలుసు. గుడ్ లక్. ఇంకా నేను ఎవరిని మర్చిపోవట్లేదు కదా, సారీ. ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ నైని అండ్ ఆర్ట్ విష్ణు,
వీళ్ళిద్దరూ కూడా ఎంత బాగా పనిచేశారంటే ఈరోజు 1999ని 2011ని 2023ని ఈ 3 పీరియడ్స్ని తీపిచ్చాలంటే మాకు ఒక మంచి ప్రొడక్షన్ డిజైనర్ కావాలి, కలర్ ప్యాలెట్ కావాలి. ఏ కలర్ ప్యాలెట్కి కూడా దానికి దీనికి సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉండాలి. ఆ ప్రతి దాన్ని డిఓపి గారు మెయిన్గా ఆయన ప్రణయనైని వీళ్ళందరూ కూర్చుని నాకు ఒక క్లియర్ కట్ నా విజువలైజేషన్ మొత్తాన్ని దాని మీద పెట్టి నాకు కొత్త ఆప్షన్స్ చూపించి చాలా టీం వర్క్ జరిగింది. ప్రణయనైని కంగ్రాచులేషన్స్ మీకు కూడా. తర్వాత నా డైరెక్షన్ టీం. ఈ సినిమా బాగా జరగాలంటే ప్రతి ఒక్కరు అనుకునేది ఒక టీం ఉంటే సరిపోతే టెక్నికల్ కాదు, ఆ డైరెక్షన్ టీం బాగుండాలండి. నా డైరెక్షన్ టీం స్టార్టింగ్ ఫ్రమ్ మురళీ గారు, సంతోష్, అర్జున్, యోగి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. హేమంత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా, రఘు అండ్ రాజ్, ఎవ్రీ వన్. తర్వాత కాస్ట్యూమ్స్ గురించి చాలామంది మాట్లాడారు. భూపాలరావు గారు అండ్ సిరి వాళ్ళు కాస్ట్యూమ్స్ వర్క్ చేశారు. లిటరల్లీ ప్రతి ఎరాకి వాళ్ళు చేంజ్ చూపించారు. అలాంటి కాస్ట్యూమ్స్ని మనల్ని 2011కి 1999కి 2023కి ఆ వేరియేషన్స్ చూపించినందుకు కంగ్రాచులేట్ ఎవ్రీ వన్. మీ వర్క్ డెఫినెట్లీ ఫ్యూచర్లో బాగా మాట్లాడుకుంటుంది, అందరికీ తెలుస్తుంది. తర్వాత ఇంకా అమ్మాయిలా గుర్చేయండిరా, కొంచెం ఎక్కువ మంది ఉన్నారండి, ప్లీజ్ భరించాలి. ఇది ఒక్కటే స్టేజ్ నాకు ఇంత మీ అందరి ముందు వీళ్ళని పొగడడానికి, వీళ్ళని నేను గుర్తించడానికి. ఈ సినిమాలో పాటలు పాడిన వాళ్ళు, అట్ ద సేమ్ టైం పాటలు రచించిన వాళ్ళు సరస్వతిపోత రామజోగి శాస్త్రి గారు, ఆ తర్వాత కృష్ణకాంత్ గారు, సింహ గారు, రఘు, నా అసోసియేట్ అర్జున్, కిట్టు గారు, రఘు గారు, ఇలా చాలామంది మహామహులే రాశారు మాకు. మంచి మంచి పాటలకి అప్లాస్ వస్తుంది. కార్తీక్ గారు పాడారు, అర్మాన్ మాలిక్ గారు పాడారు, చాలామంది బడ్డింగ్ సింగర్స్ పాడారు. టాలెంట్ని అనుదీప్ గారు చాలా బాగా గుర్తించి చాలా మంచి మంచి సింగర్స్కి అవకాశం ఇచ్చారు. 11 మంది 12 సాంగ్స్కి. ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్కి, ఫర్గట్ ఎనీ వన్, ప్లీజ్ ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకో 2 టీంలకు మేము బాగా గుర్తించాలి. యూవీ మీడియా. ఈరోజు మా సినిమా ఇంత బాగా జరుగుతుందంటే యూవీ మీడియా అండ్ టికెట్ ఫ్యాక్టరీ వీళ్ళు చాలా కష్టపడ్డారు. మార్నింగ్ టు ఈవినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో దాన్ని పుష్ చేస్తూ, నా డైరెక్షన్ టీంలో అర్జున్ కూడా ఈరోజు ప్రమోషన్స్ అంత బాగా జరిగినాయి అంటే బాగా ముందుండి నడిపించాడు. అర్జున్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్. స్వైప్ అప్ కూడా లిరికల్ వీడియోస్ చాలా బాగా చేశారండి. ఆ లిరికల్ వీడియోస్ ఈరోజు చాలా మందికి నచ్చుతున్నాయి. స్వైప్ అప్ టీమ్, గోపాల్ ప్రమోటీజిన్ వాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేశారు మాకు ఇనీషియల్ స్టేజ్లో. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండి. ఇప్పుడు అందరి గురించి చెప్పాను కాబట్టి ఇంకా మా కుర్రోళ్ళ దగ్గరికి, అసలైన పీపుల్ దగ్గరికి, మొత్తం అందరి దగ్గరికి వస్తాను నేను. ఇంకా ఉందండి, చాలామంది ఉన్నారండి, ఏం చెప్పాలి ఇలా. పర్లేదు, టేక్ యువర్ టైం. సెటిల్ అవుతే అవ్వండి, పర్లేదు. సో ఎక్కడున్నాను, ఫస్ట్ నుంచి మొదలుపెట్టినా. ఓకే, ఈరోజున ఎవరైనా ఫోన్ చేస్తుంటే ఆ 11 మంది ఏం చేశారా బాబు అంటుంటే ఆనందం నాకు మాటల్లో చెప్పలేనండి అసలు. నేను బా నిజంగా ప్రతి ఒక్కడు ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే ఒక డైరెక్టర్గా నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ప్రతి ఎలిమెంట్ని, ప్రతి పాయింట్ని తీసుకొచ్చి వాళ్ళు గుర్తిస్తున్నారు. ఫలానా సుబ్బు అనేవాడు ఏంటి సార్ ఆ ఇంటెన్స్ ఏంటని, ఫలానా విలియం అన్నాడు, అబ్బా మేము నాటిగా అలాగే ఉండేవాళ్ళం అండి, మేము కూడా ఆడని. పెద్దోడిని చూస్తుంటే ఊళ్ళో ఉండి ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఆటో నడిపేవాడు, లేకపోతే ఏదో పని చేసుకున్నాడు, సాయంత్రం వెళ్ళిపోయి ఒక క్వార్టర్ కొట్టుకుంటూ ఊళ్ళో కూర్చుని, అరే నీ అమ్మ ఇప్పుడు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు కానీ నేను కూర్చుని మందేశంలోరా అని మాట్లాడే బ్యాచ్ కరెక్ట్గా ఊళ్ళో ఉంటారు కంపల్సరీ. ప్రసాద్ దాన్ని పోర్ట్రే చేయడం కానీ, శివ లాంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడు కానీ, సూర్య లాంటి క్యూట్ బాయ్ కానీ, విలన్ లాంటి నాటీ బాయ్ కానీ, రాంబాబు లాగా ఊరిలో కూర్చుంటూ అందరితో మాట్లాడే ఒక మంచి న్యూట్రల్ పర్సన్ కానీ, ఆత్రంగా ఉండేవాడు కానీ, బ్రిటిష్ లాగా దోలా చెలేసేవాడు కానీ, కిషోర్ లాగా కొంచెం బాడీ వేసుకుని మంచి హీరోగా ఉండేవాళ్ళ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మా చిన్నోడు మిస్ అయ్యాడు ఇక్కడ, మా చిన్నోడు కానీ, రవి లాగా చదువుకుంటూ కష్టపడేవాడు కానీ, నేను ఎవరు మిస్ అవ్వలేదు కదా, సారీ చెప్పండి, అందరూ వచ్చారు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ నిజంగా నేను అందరికీ ఒక విషయం చెప్పాలి. వీళ్ళ టాలెంట్
ఈ 11 మంది గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఈ 3 ఏళ్ళు నన్ను భరించారు, నాతోనే ఉన్నారు, నాతోనే తిరిగారు. నేను ప్రొడక్షన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ వాళ్ళలో ఏ రోజు తాకలేదు నాతో. అన్నాని నేను నమ్ముతున్నా, ఈ సినిమాని నమ్ముతున్నామని. వాళ్ళ పాజిటివిటీయే, వాళ్ళ కష్టమే ఈరోజు ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చింది. వాళ్ళ ఆ కష్టానికి తగ్గ ఫలితమే ఈరోజు మీ అందరినీ మా అందరినీ మీ ముందు నిలబెట్టింది. ఐ గివ్ ఎంటైర్ క్రెడిట్ టు మై 11 పీపుల్. వీళ్ళతో పాటు ఇంకొన్ని 4, 5, 6 ఉన్నారనమాట అమ్మాయిలు. బ్యూటిఫుల్ రోజెస్. రాధ్య, తేజు, మా శ్రీదేవి, టీనా, విసిక, సన్ముఖి, మంజు, ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారంటే సినిమాని, పాత్ర చిన్నదా పెద్దదా అని లేదు. నిజంగా నేను చిన్నదే ఇచ్చాను పాపం పాత్ర. కానీ వాళ్ళ సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారంటే, ఒక తెలుగు అమ్మాయికి అవకాశం దొరకడం చాలా కష్టం అండి. ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా కానీ తెలుగు అమ్మాయిలు అనేటప్పటికీ చిన్న చూపు నిజంగానే ఉండేది. నేను చూసేవాడిని. నిహారిక గారు ఎప్పుడైతే నేను కథ చెప్తున్నప్పుడు నేను చెప్దాం అనుకునే ఆవిడ తెలుగులో తీసుకుందాం సార్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ అమ్మాయిలు చాలా కష్టపడ్డారండి. వాళ్ళ పాత్రకు తగ్గట్టే కాకుండా చాలా మేము లోపలికి, రూరల్ ఏరియాలకి లోపలికి వెళ్ళిపోయాం మేము షూట్ చేయడానికి. అక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. పాపం వాళ్ళ కష్టాలను అనుభవిస్తూ ఆ అమ్మాయిలందరూ కూడా వాళ్ళ ఎఫర్ట్ని వాళ్ళు పెట్టి ప్రతిరోజు కూడా నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. డెఫినెట్లీ ఇండస్ట్రీ మీలాంటి యాక్టర్స్ని కోరుకుంటుంది. నాకు తెలిసి మీరు అందరూ నిలబడతారు. తర్వాత మన్యం రమేష్ గారు. ఈరోజు రమేష్ సార్ గురించి నేను ఎలా మాట్లాడాలంటే, ఈయన నాకు గాడ్ ఫాదర్ అయిపోయారు, నిజం చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈరోజు రమేష్ గారు లేకపోతే నాకు తెలిసి నేను ఈ సినిమా చేయలేకపోయానండి. అసలు నా వల్ల కాదు, నాకు చేత కాదు కూడా ఇంత అందంగా తీయడం. ఫ్రేమ్ పెట్టడం పెద్ద విషయం కాదు, సినిమా తీయడం పెద్ద విషయం కాదు. సినిమా తీయడమే గొప్ప అనుకున్న నాకు లాస్ట్ 1 మంత్ నుంచి నా ప్రొడ్యూసర్స్ పడుతున్న కష్టాలు చూసి, వాళ్ళు నిద్రలేని రాత్రులు చూసి, ఒక కొత్త వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి బడ్జెట్తో సంబంధం లేదు, మేము పుష్ చేస్తాం, జనాలకు నచ్చుద్దని రమేష్ గారు, నిహారిక గారు, ఫణి గారు, జై గారు వీళ్ళందరూ పడుతున్న కష్టం ఉంది చూడండి సార్. ప్రొడ్యూసర్సేనండి గొప్ప. అస్సలు ఎక్కడా కూడా మిగతా వాళ్ళు ఎవ్వరూ ఏమీ కాదు సార్. మేమందరం ఏదో టాలెంట్ ఉంది మమ్మల్ని ప్రూవ్ చేయడానికి వస్తాం తప్పితే ఆ టాలెంట్ ఎంకరేజ్ చేసే ఆ ప్రొడ్యూసర్స్ మనీ సార్. రూపాయి పెట్టడానికి మనం బయటికి వెళ్తాం, 10 రూపాయలు ఇవ్వడంటే 10 లెక్కలేస్తాం. ఎవరు సార్ అన్ని డబ్బులు ఏ ముఖం మీద పెట్టారు? ఇక్కడ ఏ ముఖం ఉంది మాకు అసలు నాకు అర్థం కాల. ఫోన్ ఇప్పుడు కథ ఉంటే జనాలకు చెప్పేచ్చా? ఏ నమ్మకం నాకు తెలియదు సార్ నిజంగా. మేడంకి మీ గైడెన్సు, నాకు మీ గైడెన్సు. నా లైఫ్లో నేను ఎన్ని సినిమాలు చేసినా డెఫినెట్లీ నేను మీ దగ్గరికి వచ్చి మీకు కథ చెప్పి మీ గైడెన్స్తోనే నేను కంపల్సరీ ముందుకెళ్తా. నాకు అంత ఇష్టం మీరు. ఎందుకంటే ఒకసారి నేను ఒక చోట భయపడుతున్నానంటే దగ్గర కూర్చోబెట్టి ఇది కరెక్ట్, నేను చెప్పేది విను, నువ్వు చేస్తావు, ఇలా చెయ్యి. మా విజయ్ మాస్టర్ నీకు రాకపోతే మనం ఈ సీన్ మనం పుల్ ఆఫ్ చేయలేమని విజయ్ మాస్టర్ని నేను టెక్నీషియన్స్ అమ్మో నా వల్ల కాదు, నేను నా వాళ్ళతోనే పనిచేస్తానంటే ఒకసారి కోపం పడినా కానీ రెండోసారి కూర్చుని ఆయన ఆలోచించి ఇంకో మాట లేకుండా డైరెక్టర్ గారు కావాలన్నారు అదే ఇవ్వండి అని చెప్పి నా టీంకి, నా మేనేజర్స్కి అందరికీ చెప్పి ఏది కావాలంటే అది నా సెట్లో ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలే. నేను చెప్పిన దానికంటే నిజంగానే ఎక్కువ చేశాను నేను. కానీ ఇప్పటికొచ్చి నాతో ఎప్పుడు ఏ మాట మాట్లాడలేదు. ఆయనే బాధపడ్డారు, ఆయనే కష్టపడ్డారు, ఆయనే ఈరోజు సినిమాకి అక్కడ వరకు వచ్చిన తర్వాత నాకు ఎక్కడ ఎమోషన్ రాలేదు. కానీ మన్యం రమేష్ గారి పేరు నేను సినిమాలో చూసినప్పుడు ఒక బ్లాక్ మీద నాకు చాలా ఆనందం వేసింది సార్. నాకు ఎందుకో తెలీదు, అది ఎందుకో నాకు తెలీదు. ఎందుకంటే ఒక సినిమా చేసేటప్పుడు ఎన్నో ప్లాన్స్ చేసేసుకుంటాం, అలా చేసేద్దాం ఎలా చేసేద్దామని. బట్ ఎగ్జిక్యూషన్ లేకపోతే అబ్బే తీస్తండి మొత్తం అంతా. అక్కడ ఏం కావాలి, ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంత రూపాయి పెట్టాలి, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి. నేను లేకుండా కథ చెప్పిన ఏకైక వ్యక్తి అండి రమేష్ గారు ఒక్కరే. నాకు తెలిసి నేను కథ చెప్పడం గొప్పగా చెప్తానని అందరూ అంటారు. నేను లేకుండా నా కథని నా టెక్నీషియన్స్ అందరికీ చెప్పి ఆర్ట్ వర్క్లో ఆ రోజు పెన్నుతో సహా ఆర్ట్ వర్క్ ఏం కావాలని తెలిసిన ఒకే వ్యక్తి, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నాకు తెలిసి ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారంటే నాకున్న ఈ చిన్న సర్కిల్లో అది రమేష్ గారు మాత్రమే. రమేష్ గారు మీ ఈ సపోర్టు, ఈ సహాయం నాకు లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది నా వల్ల కాదు సార్ ఇంకా అది చెప్పడం. అది అంకిత్ వచ్చాడు ఇక్కడికి. మచా అరే ఎక్కడున్నారా? ఎలా పైకి రారా, పైకి రా. హాయ్. ఒక పక్క మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ టైపు,
ఎక్కడ బూతులు పప్పితే మా నోట్లో మాట రాదు యాక్చువల్లీ, బాగోదు కాబట్టి ఇక్కడ మాట్లాడుకోం. ఒక పక్క నాకు దీపక్ నాకు ఎంత పుష్ ఇచ్చాడో అదేవిధంగా నన్ను ఒక తిట్లతోనో మేము ఇద్దరం కొట్టుకుంటానో ఏదో ఒకటి చేసుకుంటా ఈ సినిమా కొట్టాలరా, ఈ సినిమా జరగాలరా, ఈ సినిమా జనాలు మాట్లాడుకోవాలరా, ఆ ఎగ్జైట్మెంటు ఆ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు వరకు ఆడికి అలాగే ఉంది. మచ్చా నీకు నేను థ్యాంక్ యూ చెప్పను, మనం సినిమా చేస్తాం కాబట్టి అప్పుడు నువ్వే నాకు థ్యాంక్ యూ చెప్పు. ఎందుకంటే మా సినిమా హీరోలు ఎంత ఆనందపడతారో అంతే ఆనందం ఈ రోజున ఇక్కడ అంకిత్, అక్కడ వైజాగ్లో దీపక్, వీళ్ళిద్దరూ అంతే ఆనందపడుతున్నారు. ఒక సినిమాలో కనిపించకుండా అంత ఆనందపడుతున్నారంటే ఒక కోపాలు ఉన్న మా ఇద్దరి మధ్యన మా అందరి మధ్యన ఏదో తిట్టుకుంటూ ఉంటాను. కోపాలు అంటే ఏం కాదు, అది దాని గురించి వర్క్ గురించి వాటి గురించి అంత గురించి ఏం లేదు. ఆ ప్రేమ నాకు ఇండస్ట్రీలో నుంచి 11 మంది తమ్ముళ్ళతో పాటు ఇంకో ఇద్దరిని ఇచ్చిందనమాట. అది వీళ్ళిద్దరే. నేను మా యాక్టర్స్ గురించి నేను సమయం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాను. నాకు తెలిసి ఎక్కువ టైం అయిపోద్ది వీళ్ళందరి గురించి మాట్లాడాలంటే. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్సెస్కి వాళ్ళ ప్రార్థకు తగినట్టు ఇంకా మించి 200% ఎఫర్ట్ పెట్టారు. అది మీరు చూశారని నేను అనుకుంటున్నా, అది గుర్తించారు కూడా. దానికి నేను ఎప్పటికీ కూడా మీ అందరికీ దాసోహం ఏమంటారు నాకు తెలియదు ఆ వర్డ్ని. వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకున్నందుకు థ్యాంక్స్. ఫైనల్గా మా ఫనీ అన్న ఇద్దరు గురించి మాట్లాడాలి. ఫనీ అడపాక పాజిటివ్ అంటే ఆయనే అనుకుంటండి, జయ గారు. పాజిటివిటీ అంటేనే ఆయన. ఈ సినిమా మా దగ్గరికి వస్తుంది, ఆయన చేస్తారు అనేటప్పటికి ఏ రోజు వంశీ చేసేదన్న ఏం చేస్తావు, నీకేం కావాలో అది చెప్పు, అది చూసుకుందాం మనం అని చెప్పి ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఆయన ఇక్కడ మిస్ అయ్యారు. బట్ ఆయనకి ముందుగా మాకు జై గారిని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫైనల్గా ఈ సినిమాని థియేటర్కి తీసుకొచ్చిన వంశీ నందిపాటి గారు అండ్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ హ్యూజ్ సక్సెస్ మీకు దొరుకుతుంది. నిహారిక గారు ఒక 2 నిమిషాలు, నేను 3 నిమిషాలు ఎక్కువే మాట్లాడతాను మీ గురించి. చెప్పలేదు ఎక్కడ మొదలుపెట్టానా? నేనేం మాట్లాడలే. బ్రేక్ అయిపోయిందా? పోనా మళ్ళీ తీసుకున్నా. ఓకే. థియేటర్స్లో జన జాతర మొదలుపెట్టింది. సో ఈ సందర్భంగా కమిటీ కుటుంబంలో టీం మెంబర్స్ అందరూ కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. మన మీడియా ఫ్రెండ్స్ అండ్ ఆడియన్స్ అందరి సమక్షంలో ఇవాళ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడానికి మన ముందుకు వచ్చిన ఈ టీం, ఇంత జనజాతర చేస్తున్నటువంటి ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. సుత్తల జాజిలు జల్లో సేతిన గాజులు గల్లో కాసుల పేరలు మెళ్ళో ఉప్పుకి కుర్రాళ్ళు జిల్లో జిల్లో సింగ
రంగడు రంగడు గుళ్ళు వేషాలు కట్టారు కోలు ఎత్తిరి తెల్లారు ఊళ్ళు చువ్వలు వేలాయి గాల్లో గాల్లో డబ్బుల మొత జాతర పాట చెవులు మొదటి పోవాలా అందరూ చీర మొక్కల పంచ ఇస్తిరి పట్టని పోవాలా సిన్నోళ్ళు పెద్దలు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉచ్చి కట్టి ఊగాలా వంశీ గారు సందడి సందడి చేసే కుర్రాళ్ళే మీరు ముందుకు వెళ్ళాలి. పిడి తిప్పిడి దెబ్బకి పెప్పులు తమ్మర డాన్సు పర్లేదు తినండి. అమ్మడు తల్లే లోకాల నేలే అపార శక్తి నువ్వే మా బంగారు తల్లే సల్లంగా చూడే మాకింక ముక్తి నువ్వే అమ్మడు తల్లే నీ సాటిలేరే సన్కోటి వందనాలే ఊరమ్మడు తల్లే నీ పాదం చూడే తొలించు నా పాదలే. మన కుర్రాళ్ళు అయితే పాపం టీనేజ్కిను తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్కి చాలా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అన్నీ చాలా కష్టపడ్డారు. ఇప్పుడు హ్యాపీగా తినొచ్చు, కేక్ ఎంజాయ్ చేయొచ్చు, సక్సెస్ అయిపోయింది కాబట్టి. ఓకే ఓకే కాదు ఒక్కసారి ఓకేనా, పిక్చర్స్ అన్ని డన్ కదా. యా సో ఇప్పుడు ఆఫ్టర్ స్మాల్ బ్రేక్ డైరెక్టర్ గారు కంటిన్యూ చేస్తున్నారు స్పీచ్. ఎక్కడా పెను నిహారిక గారి గురించి మొదటి రోజున మేము కలిసిన తర్వాత కథ విని ఫస్ట్ హాఫ్ మేడం చాలా చాలా ఎక్సైట్ అయ్యి సెకండ్ హాఫ్ విన్న తర్వాత మనం చేస్తున్నాం సార్ అన్నారు. నాకు ఇలాగ చాలామంది చెప్పారు మేము చేస్తున్నామని. ఆ ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదన్నమాట. వెంటనే జెర్సీ సినిమాలో నానిగారి లాగా వెళ్ళిపోయి అనుకుంటా ఇంటికి వెళ్ళిపోయి ఇందులో అందరికీ ఫోన్ చేసి మామూలుగా సినిమా ఒప్పేసుకున్నారు, ఇంకేం సినిమా స్టార్ట్ అయిపోయిందని పాపం వీళ్ళందరినీ కూర్చోపెట్టి రూమ్లో మంచి మరి కూర్చొని అందరూ రెడీ అయిన తర్వాత ఓ 2 నెలలు 3 నెలలు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మేమందరం వీళ్ళతో భరించలేకపోతాను. మమ్మల్ని ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే భయపడ్డారో లేకపోతే ధైర్యం చేయలేదో లేకపోతే అంత రిటర్న్స్ మాకు రావనో లేకపోతే ఏమో నాకు తెలియదు. వాళ్ళ రీజన్స్ ఉంటాయి, నేను తప్పు పట్టలేను. కానీ ఎవరు కూడా ఒక సినిమాకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి చూపులు సినిమాలాగా మనం సినిమా చేద్దామని, కంచరపొలంలాగా సినిమా చేద్దామని తప్పితే మనం కొత్త సినిమా చేద్దామని చాలామంది తక్కువ మంది ఉన్నారు. మళ్ళీ పెళ్లి చూపుల్లాగా సినిమా చేయలేను. కమిటీ కుర్రోళ్ళకి కావాల్సింది ఉంటుంది. మాకు ఏదైనా ఆకలి వేస్తుంది అన్నం పెట్టమంటే ఓ బిర్యానీ పెట్టకపోయినా పర్లా, మజ్జిగనం పెట్టినా చాలు. కానీ ఆ మజ్జిగనం ఒక ముద్ద పెడితే బాగోదు కదా, సినిమాకి ఏం కావాలో తెస్తే చాలు. అలాగా నిహారిక గారికి క్లియర్ కట్ విజన్ ఉందన్నమాట. ప్రతి పిన్ పాయింట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆవిడ కూర్చోపెట్టి అంతా చదువుకుని ఓకే ఇక్కడ ఎంత బడ్జెట్ అవుతుందని ఆవిడ మన రమేష్ గారు కూర్చుని ప్రతి పాయింట్ని నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బడ్జెట్ లాక్ చేసి ఇంత ఇచ్చిన తర్వాత ఏ రోజు ఆవిడ వెనకడుగు వెళ్ళలేదు. ప్రతిరోజు కూడా అప్డేట్స్ తీసుకోవడం, మాట్లాడుకోవడం, సెట్కి రావడం, ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు ఏంటి అని చూసుకోవడం. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను వీళ్ళందరినీ 11 మంది నేను 3 ఏళ్ళు చూశానండి. ఈ 3 ఏళ్ళు కృష్ణానగర్ నుంచి నడుచుకొచ్చినాడు వీడు. ఒక బాయ్ కింద అసిస్టెంట్ కింద పనిచేస్తున్నాడు ఒకరికి. ఆడు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి 2 బిస్కెట్లు ఇచ్చేవాడు వీడు. ఈ కిషోర్ అనే ఈ అబ్బాయి ట్రైనర్ అనమాట. 13 కేజీలు తగ్గాలంటే ఒక బిస్కెట్ ఒక ఖర్జూరం ఇచ్చేవాడు. మీరు ఆ లుక్ చూస్తే ఆ లుక్ వేరియేషన్లో మీకు అర్థమవుతుంది. గడ్డలు గీయలేదండి వీళ్ళు. 13 కేజీలు 14 కేజీలు తగ్గారు. అలా 3 సార్లు చేశారండి. కేజీలు తగ్గారు పెరిగారు. కారణం పెరగడం తగ్గడం గురించి కాదు, మేము ప్రొడక్షన్ మారిపోతున్నాను. నా పని నేను చేసుకుంటా పోతున్నా, మధ్యలో నేను చేసుకుంటా పోతున్నా. కానీ వీళ్ళు మాత్రం నా మీద నమ్మకం అలాగే ఉంచుకున్నారు. నా భయమల్లి ఎక్కడంటే ఎక్కడైనా ఏదైనా ప్రొడక్షన్ వీళ్ళని కాదంటేదేమో, ఎవరైనా తెమ్మంటదేమోనని. బట్ నిహారిక గారు తీసుకున్న డిసిషన్ అది. ఆ డిసిషన్కి చాలా గట్స్ ఉండాలండి. ఇలాంటి సినిమా చేయాలంటే ఒక గట్స్ ఉండాలి. రెగ్యులర్గా నార్మల్గా సంపాదన కోసం వస్తే చేయలేరండి. సినిమా మీద ప్యాషన్తో పాటు దాని మీద ఒక క్లారిటీ, ఒక విజన్ ఉండాలి. నిహారిక గారు మీరు ఇలాంటి సినిమాలే చేయండి ప్లీజ్. నాలాంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. మళ్ళీ కమిటీ కుర్రోలు కాదు, డెఫినెట్లీ ఇంకోటి ఏదో సినిమా ఉంటుంది, అది ఇండస్ట్రీకి ఏదో నిరూపించుకుందామని రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. దానికి ఈ ప్లాట్ఫామ్ నిహారిక కొనిదెల గారు ఆఫీసు, ఫనీ గారు ఆఫీసు. అది ఎందుకు చెప్తానంటే నిహారిక గారు తీసుకునే ప్రతి డిసిషను ఆవిడ ఎంత షార్ప్గా తీసుకుంటారు. ఈవిడ ఓకే అందంటే ఇంక నో బ్యాక్ స్టెప్ అండి, నో బ్యాక్ స్టెప్. ఎలా తీసుకుంటారంటే మేము మామూలుగా ఆవిడ కష్టం గురించి చెప్తా. ఇక్కడి నుంచి మేము టూర్ వెళ్తున్నాం, ఎదురుగా ఒక బస్సు,
ఇదేదో రథయాత్రకు వెళ్ళినట్టే మొత్తం మందిని తీసుకెళ్ళాలి మమ్మల్ని తక్కువ మంది లేరు మీరు చూస్తే. వీళ్ళందరినీ తీసుకెళ్తూ ఈవిడ వెనకాల ఒక కారు, దాని వెనకాల ఒక కారు, వాళ్ళందరినీ తీసుకుని ప్రతి ఊరికి ప్రతి చోటికి ఈవిడ వస్తుంది. వచ్చి మళ్ళీ అంటే స్టార్టింగ్ డే ఆవిడ ఒక మాట చెప్పింది, వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళే మన హీరోలు అనేటప్పటికి వీళ్ళందరినీ చూసి వీళ్ళందరూ లేచి థ్యాంక్స్ మేడం మీరు సినిమా చేస్తున్నారు, మాకు దేవతలో దొరికారంటే ఈవిడ లేచి లేవండి కూర్చొని చెప్పి ఈవిడే లేచి నాకు కాదు మీరే నాకు దేవుళ్ళే దొరికారు, ఒక మంచి సినిమా చేద్దామా. అలాంటి ప్రొడ్యూసర్ నిజంగా వీళ్ళందరినీ గుర్తించారు. ఫలానోడు ఆది స్థాయి, లేకపోతే వీడిది ఈ స్థాయి, మేము అలా ఉండాలి ఇలా ఉండాలి, అసలు ఏమీ లేదు, డౌన్ టు ఎర్త్. వాళ్ళ పక్కన కూర్చునే తింటారు, వాళ్ళ పక్కన కూర్చుని మాట్లాడతారు. ఇందులో 11 మంది హీరోలు అని చెప్పాను కదండి, హీరోల్ని ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేశారు, ఎక్కడా తక్కువ చేయలేదు మా వాళ్ళని. ఎందుకంటే నేను దానికి ముందు అనుభవించాను, వీళ్ళు ఎవరికి ఫుడ్ దొరికేది కాదు పాపం, డబ్బులు కూడా ఇవ్వట్లేదు కదండి. నార్మల్గా వాళ్ళకి డైట్ కోసం చిన్న చిన్న ఫుడ్ ఏమని ఇద్దాం, అది కూడా ప్రొవైడ్ చేసి బొక్కలే సినిమాకి వస్తున్నారు కదా చేయమనండి, ఆ మాత్రం అవకాశాలు రాకుండానే చేస్తారు వీళ్ళందరూనే అనుకున్న పీపుల్ని నాకు తెలుసు, చూసేవాళ్ళకి తెలుసు, వినేవాళ్ళకి కూడా తెలుసు. ఆ పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ వాళ్ళందరినీ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే ఈవిడ ఆ డైట్ ఫుడ్ ఇవ్వడం, ఎలా ఉన్నారు అని ఇమీడియట్గా కిషోర్ని పెట్టుకుని అక్షయ్ని ఎలా ఉన్నారు, వాళ్ళ హెల్త్ ఎలా ఉందని రమేష్ గారు మానిటర్ చేయడం, ఫుడ్కి ఏమన్నా ఉంటే వాళ్ళకి ఫ్రూట్స్ ఎవ్రీ టైం వాళ్ళకి ప్రతి చోట పంపడం. నార్మల్ ఒకరిద్దరిని హ్యాండిల్ చేయడమే కష్టం అండి, 11 మందిని అలాగే ట్రీట్ చేయడం. ఇంకొకటి సేఫ్టీ అండి, సినిమాలోకి వచ్చే ప్రతి అమ్మాయికి సేఫ్టీ ముఖ్యం. ఒక ఊరిలో బయటకు ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక అమ్మాయిలకి ఎలా సేఫ్టీ ఉండాలి అనేది నిజంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది మేడం. వాళ్ళని ఎంత సేఫ్టీగా చూసుకున్నారంటే, ఎంత క్లియర్గా వాళ్ళందరినీ ఒక చోట పెట్టడం, తీసుకొచ్చేటప్పుడు కానీ వీళ్ళకి మా కుర్రలు వెళ్ళడం, వాళ్ళ వెనకాల మళ్ళీ బాయ్స్ వెళ్ళడం. ఎందుకంటే ఊర్లో సినిమా చేస్తున్నామంటే ఏ విధంగా ఉండేది, ఆవిడ ప్రతిసారి మాకు కాల్ చేసి అంతా ఓకేనా, వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవి తెలుసుకోవడం. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడే నాకు అనిపిస్తుంది ఏంటంటే, మేము భయపడిపోతే తమిళకి వెళ్ళాలి, మలయాళంకి వెళ్ళాలి, అవసరమే లేదండి. ఎందుకు ఇక్కడ ఉన్నారు బోల్డ్ మంది నిజంగానే మంచి మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారు. అందులో మొట్టమొదటిగా నాకు తెలిసి నెక్స్ట్ నుంచి నిహారిక గారు నుంచి ఉంటారు అనుకుంటున్నా. చాలా నాకు చాలా ఉంది యాక్చువల్లీ, నాకు చాలా చెప్పాలని ఉంది. మొత్తం అందరూ ఫేస్ చూస్తుంటే కొట్టేలా ఉన్నారు నన్ను. ఇంకా ఫైనల్గా ప్రతి ఒక్కరికి కూడా ఇంకొక స్పెషల్ మెన్షన్, నాకు నా జీవితంలో గుర్తుండిపోయే ఒక మంచి విషయం, కల్కి రాజా గారు అనే ద్వారా నేను నాగబాబు గారిని నిహారిక గారి ద్వారా నాగబాబు గారిని కలిశాను. నాగబాబు గారిని కలిసి 2 గంటలు అనుకున్న నేరేషన్ 5 గంటలు మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అది నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ అది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా వెనకలో శక్తి ఉంటుందంటారు కదా, శక్తి ఎవరో కాదు, నాగబాబు గారు. ఈరోజు నాకు ఏం కావాలంటే అది వచ్చింది, ఏం జరిగితే జరిగింది అంటే ఎలా తీయగలిగానంటే ఆ బూస్టింగ్, ఆ పాజిటివిటీ నాగబాబు గారే. ఆ తర్వాత నా ప్రతి ఒక్కరికి సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఒక్కరు ఒక ఇన్స్పిరేషన్ అవుతారు, చిరంజీవి గారు నోట నా పేరు వచ్చింది. ఈ జన్మకి ఇది చాలా అనుకుంటున్నాను నేను. అంటే ఆయన చూసి చాలా బాగా తీసాడు, ఎవరి అబ్బాయి అంటే మేడం చాలా ప్రౌడ్గా చెప్పారని చెప్పేసి నాతో అన్నారు, అది వంశీ అని చెప్పేసి పేరు చెప్పారని. అదొక్కటి చాలా అనిపించింది నాకు. ఈ సినిమాకి నేను నిజంగానే సక్సెస్ పొందాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ని గుర్తు తెచ్చుకుంటున్నారు, ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది, ఊరు గుర్తొస్తుంది, మా చిన్నతనం గుర్తొస్తుంది, నాకు ఎమోషనల్గా కాల్స్ వస్తున్నాయి. నిజంగానే నేను సక్సెస్ పొందాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, మాకు ఇంత సక్సెస్ ఇచ్చినందుకు, మాకు ఇంత నేమ్ ఇచ్చినందుకు. మా ప్రతి ఒక్క కుర్రోడికి కూడా కంగ్రాచులేషన్స్, యూ డిజర్వ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. రేపొద్దున మీరు అందరూ ఆర్టిస్టులు అవుతారు. ఇంకొక విషయం, వీళ్ళందరూ హీరోలు మాత్రమే కాదండి, నెంబర్ 1 పర్ఫార్మర్స్. మీరు చూశారు, మీరు విట్నెస్ చేశారు. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ కనబడే ప్రతి సినిమాలో ఒక్కడైనా ఉంటాడని అనుకుంటున్నాను నేను. అలాంటి మంచి మంచి పాత్రలు చేస్తూ ముందుకెళ్ళాలని అమ్మాయిలు కూడా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పేసాను ఆడియన్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని ఒక సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ గా చేద్దాం, బాగుంటుంది. ఏమైనా గుర్తొస్తే చెప్పండి, మళ్ళీ యాంకర్ గారికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అంకిత్ గారి మాటలు కూడా ఒక్కసారి క్విక్గా వినేద్దాము. సో క్విక్గా వినలేరు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళకి వచ్చిన రిక్వెస్ట్, ఈరోజు మీకు లేట్ అవ్వచ్చేమో, బట్ ఆ లేట్ వీళ్ళందరికీ చాలా హెల్ప్ అవుద్ది. దయచేసి ఉండండి. ఇందాక ఫోటోగ్రాఫర్స్ కాబట్టి దట్ వాస్ క్విక్, బట్ నేను భయపడ్డాము ఎక్కడ మాట్లాడనివ్వరేమో అని. నాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అని చెప్పారండి. సో ఐ థాట్ మీరు ఈరోజు రాకపోయినా పర్లేదేమో, బికాజ్ నేను వెయిట్ చేస్తున్నా ఈరోజు ఇలా మాట్లాడడానికి.
నేను వీడి స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఎక్కడో అంకిత్ కొయ్యో అని చెప్పినప్పుడు నేను ఫోన్ చూసి ఏంటి మాట్లాడుతున్నాడు ఏంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కదా అనుకున్నా. రమేష్ గారు ఫోన్ చేశారు, వెంటనే బండి వేసుకొచ్చారు, కార్ అయితే లేట్ అవుద్దని. నేను జ్వరంతో వచ్చానండి, ఇక్కడ హాయిగా తడిగుడ్డేసుకుని ఎత్తి మీద పడుకున్నాను. బట్ దెర్ ఇస్ అ లాట్ టు స్పీక్ టుడే బికాస్ ఈ సినిమా ఆగస్ట్ సరిగ్గా 3 సంవత్సరాలండి ఈ సినిమా బయటికి రావడానికి. వీడు రాసుకున్న దగ్గర నుంచి ఇదంతా నాకు తెలియదు కానీ బట్ ఆగస్ట్ 2021లో నన్ను వీడు కలిశాడు వంశీ. ఓ దగ్గర కూర్చొని స్టోరీ నరేషన్ ఇచ్చిన తర్వాత స్టోరీ విన్న వెంటనే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అబ్బా ఏం కథ రాసావరా అనుకొని వెంటనే నాకు తెలిసిన ప్రొడ్యూసర్ గారికి వెంటనే ఫోన్ చేశాను. ఆ ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి వెంటనే నరేషన్ ఇప్పించి ఆయన కూడా చాలా ఎక్సైట్ అయ్యి ఈ కథ మనం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అని ముందు తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు. అక్కడ ఒక 6 months ట్రావెల్. దాని తర్వాత మళ్ళీ వీరు వేరే ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాడు. దాని తర్వాత అలా అలా తిరిగి ఈరోజు నిహారిక గారి దగ్గరికి వచ్చాడు. మధ్యలో వీడి ఇందాక టామ్ అండ్ జెర్రీ అన్నాడు కదండి, దానికి కారణం ఏంటంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఇది, ఈ సినిమా మీద నాకు నమ్మకం కంటే భయం ఎక్కువ ఉందండి. నిన్నటి వరకు కూడా చాలా భయం ఉండింది. ఎందుకంటే ఈరోజు ఇది సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ ఇలాంటి సినిమా ఎవరు చేయరండి, ఇంపాసిబుల్. 11 మంది కొత్త వాళ్ళని పెట్టి పిచ్చోళ్ళు ఏంటండి చేయడానికి ఇది. వీడి ఇందాక అన్నట్టు ఎవరి డబ్బులు ఎందుకు పెట్టాలి అని. కానీ కథను నమ్మి పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సినిమా సక్సెస్ చేయకపోతే ఇంకో సినిమా ఇలాంటిది రాదు, ఎప్పటికీ రాదు. అండ్ ఇంకోటి ఇది 2 కోట్లలోనో 3 కోట్లలో చేసింది కాదు. దగ్గర ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టచింగ్ 10 crores ఐ గెస్. నేను నంబర్ బయటికి చెప్పకూడదేమో, ఐఎమ్ సారీ బట్ ఐ హ్యావ్ టు సే ఇట్ బికాస్ పీపుల్ షుడ్ నో ఇస్ వాట్ ఐ ఫీల్. ఈ సినిమాతో నాకు చాలా పర్సనల్ ట్రావెల్. ఎందుకంటే అండి మధ్యలో వీడు టామ్ అండ్ జెర్రీ అన్నందుకు వీళ్ళందరి వంశీకి కూడా తెలియనివి నేను చాలా పడ్డాను. వంశీకి డైరెక్ట్ కొంతమంది ఎవరైతే ఈ ప్రొడక్షన్ చేద్దామని అనుకున్నారో 2-3 ప్రొడ్యూసర్స్, లేదంటే ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర ఉండే మేనేజర్స్, వీళ్ళని నేను వెళ్ళి కలిసేవాడిని వంశీని డైరెక్ట్గా. బికాజ్ వాళ్ళు నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను వెళ్ళి కలిసేవాడిని. వాళ్ళ రూమ్లో నాతో మాట్లాడే మాటలు ఒకటి, తర్వాత వంశీ వెళ్ళి కలిసినప్పుడు మాట్లాడే మాటలు ఒకటి. నాతో చాలా ఎక్కువ అవుతుందమ్మా కొత్త వాళ్ళ మీద అంత పెట్టడం. అబ్సల్యూట్లీ ఫైన్ అండి, నిజంగా కొత్త వాళ్ళ మీద అంత పెట్టడానికి అందరూ ధైర్యం చేయలేరు. ధైర్యం చేయలేను, నా వల్ల కుదరదు, బయలుదేరిపోండి ఇక్కడి నుంచి, వేరేది ఏమన్నా చూసుకోండి అని చెప్పడం అది వేరండి. కానీ ఈ సినిమా గురించి మాట్లాడే మాటలు కొన్ని చెప్తాం మీకు. వర్కౌట్ అవుతుంది సినిమా. ఏంటి ఆ కథ ఏంటి అసలు మధ్యలో ల్యాగ్ అవ్వదమ్మా, అవ్వదు. వీడు ఎంత బాగా నరేట్ చేస్తాడంటే అండి, వాళ్ళందరూ అనేవాళ్ళు ఏంటంటే ఇది నరేషన్ వల్ల మీకు అలా అనిపిస్తుంది కానీ అంత వర్కౌట్ అవ్వదమ్మా ఈ సినిమా అసలు అవ్వదు అని, వర్కౌట్ అవ్వదు అని నా ముందు అనేవారు. నేను వచ్చి వీడి దగ్గర మాట్లాడేటప్పుడు వీడు చెప్పేవాడు నాకు వాళ్ళ అమ్మగారు హెల్త్ గురించి కానీ, వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే మేము ఒక ప్రొడక్షన్ హౌస్లో సైన్ చేసేసామో వీళ్ళ నాన్నగారు ఊరంతా ఆల్మోస్ట్ చాటింపు వేస్తారు, మా కొడుకు సినిమా చేసేస్తున్నాడు అని. అది ఎంతమందికి పాకేసింది అంటే ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ ఆగిపోయిన తర్వాత వీడిని వచ్చి బోల్డ్ మంది అడిగేవారు, నీ తోటివాడు ఒకటి ఈ ఊరి నుంచి వెళ్ళి ఆల్రెడీ సినిమా చేశాడు, నువ్వేం చేస్తున్నావు అక్కడ అని. వెనకాల ఇంత ఎమోషనల్ జర్నీ ఉండేది వీడికి పర్సనల్గా. చెయ్యను అని చెప్పడం వేరు, ఈ సినిమా వర్కౌట్ అవ్వదు అనడం వేరు. అసలు మీరు పనికిరాదు ఇది. నేను వచ్చి కొన్నిసార్లు వాళ్ళు నిజమేమో, వాళ్ళకి బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందేమో అని చెప్పి, నాకు నిజంగానే ఈ సినిమా భయం ఎక్కువ కాబట్టి దీని మీద ఎంత నమ్మకం ఉన్నా వీడి దగ్గరకు వచ్చి ఫైట్ చేసేవాడిని. ఈ 11 మంది వీడిని ఎంత నమ్మేవారంటే నాకే భయం వేసేది, వీడిని అనవసరంగా మోసం చేస్తున్నారేమో, ఫస్ట్ సినిమా వీడు ఇంకేమన్నా చేసి దాని తర్వాత ఇలాంటి సినిమా చేస్తేనే కరెక్ట్ ఏమో, ఇంత బడ్జెట్లో అసలు ఎవరు పెట్టరేమో అని భయం వేసి నేను వీడితో వెళ్ళి కావాలని మొహం మీద చెప్పేవాడు, అరే ఇది వర్కౌట్ అవ్వదేమోరా నిజంగానే, ఒక్కసారి వేరేలా ఆలోచించాను. అబ్బాయి మొండి నా కొడుకు అస్సలు వినేవాడు కాదండి. లేదు నేను చేస్తే ఇదే కమిటీ కుర్రాళ్ళే ఫస్ట్ సినిమా చేస్తా, ఎందుకు అవ్వదురా అవుద్దులేరా అని చెప్పేసి. మా టామ్ అండ్ జెర్రీ ఏదైతే ఉందో దీనివల్లే వచ్చేది, మాకు అంతకు మించి వేరేవి ఏం లేవు. అండ్ ఇంకో విషయం, ఈ యాక్టర్స్ అందరినీ ఎప్పుడైతే కమిటీ కుర్రాళ్ళు కొత్త సినిమా కొత్త యాక్టర్స్ అంటే అసలు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళందరిని అడిగినా చెప్తారండి పేమెంట్లు ఉండవండి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎప్పుడన్నా పోస్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్కి వీ వాంట్ ఇంటర్న్స్ అంటే పేమెంట్ ఉండదు అనమాట. నువ్వు వచ్చి పని చేయి, నీకు ఎక్స్పీరియన్స్ కావాలండి అన్నట్టు. బిలీవ్ మీ, ఈ యాక్టర్స్ అందరూ దే గాట్ పెయిడ్ ఇన్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఈవెన్ బిఫోర్ ఏంటి సినిమా రిలీజ్ కాకముందు పేమెంట్లు అన్నీ టైంకి, మీరు అడగని కూడా అడగక్కర్లేదు. ఒకనొక టైంలో ఎప్పుడో రమేష్ గారి దగ్గరికి వచ్చి అడగడానికి ఇబ్బంది పడ్డారు వీళ్ళు, పేమెంట్లు సార్ ఒక లాస్ట్ పేమెంట్ ఉండిపోయింది కదా ఇవ్వగలరా అన్నట్టు. ఈయన ఏమన్నారు తెలుసా, ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోండి అమ్మా, మీరు అకౌంట్ రెగ్యులర్గా చెక్ చేసుకోవట్లేదేమో అనుకున్నారు. చూస్తే ఆల్రెడీ పేమెంట్ పడిపోయింది వాళ్ళు అడగక ముందు. ఇది చాలా రేర్ అండి, అది కొత్త వాళ్ళకి. వేరే ప్రొడక్షన్ హౌస్లో అయితే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం కదా, అసలు పైసలు ఇచ్చేది లేదులే లైట్ అన్నట్టు.
అండ్ ఇంకో మెయిన్ థింగ్, ఈ యాక్ట్రెసెస్ని చూశారు కదా ఇక్కడ, వీళ్ళలో ఎవరో పేరెంట్స్ వచ్చేవారు ఆఫీస్కి రోజు ఫస్ట్ ఫ్యూ డేస్, దాని తర్వాత రావడం మానేశారండి. భయం లేదు వాళ్ళకి ఈ ప్రొడక్షన్ హౌస్లో వీళ్ళు వదిలి వెళ్ళడానికి. దట్ ఈస్ ద సేఫ్టీ షీ హ్యాస్ క్రియేటెడ్ ఇన్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, దట్ షీ హ్యాస్ క్రియేటెడ్. అండ్ ఈ సినిమాని సక్సెస్ చేయకపోతే, నేను మీడియా వాళ్ళకి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సినిమాని సక్సెస్ చేయకపోతే, కమిటీ గుర్రాలు తీశారు కదా, ఏమైంది మేము చెప్పలా, డబ్బులు రాలేదు కదా, వద్దమ్మా ఇలాంటివన్నీ మనకు వర్కౌట్ అవ్వ 2-3 కోట్లలో చేయమ్మా అంటారు. మనం మళ్ళీ అర్రే ఆ స్టేట్లో ఆ సినిమా వచ్చిందండి కదా, చాలా బాగుందంటరా, అది చూద్దాంరా, తెలుగు నుంచి రావడం ఉండదండి. దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా ఐ థింక్ ప్లీజ్ పుష్ దిస్ ఫిల్మ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, బికాజ్ అంటే ఆన్ అ పర్సనల్ ఇంట్రెస్ట్ ఐ థింక్ యూ హ్యావ్ టు రైట్, అండ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్. అండ్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు డూ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఈజ్, ఇందాక వీడు జెర్సీ అన్నాడు కదా, ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్. టేక్ ప్లేసెస్, అందరూ ఫ్రేమ్లో పడేలాగా. నో ఐమ్ సీరియస్, అందరూ ఫ్రేమ్లో పడేలాగా ప్లీజ్ టేక్ యూర్ ప్లేసెస్. అమ్మ కెమెరా వైడ్లు పెట్టుకోండి అమ్మా. Run. You should come. Everybody should come. Yeah, we are doing here only. Come, you come forward. All of you. You should be visible, okay? And Vamsi garu ravali. Inkoti. I wanted to say this. Eena sir, Friday oka preview veyadam jarigindi. Dan tarvata Thursday oka preview veyadam jarigindi. And then Ashok andaru మేధావులే వచ్చినట్టున్నారు చాలా వరకు. మేధావులు నేను ఎందుకు అంటున్నా అంటే, మనం మర్చిపోయామండి ఈ సినిమాని అలా ఆస్వాదించాలి. ఫోన్లు చూస్తూ భోజనం చేసే మనకి, నాకు తెలిసి ఆ కూరను ఆస్వాదించడం అవ్వదు. దయచేసి ఏదో కడుపులో నింపుకుంటున్నట్టు ఉంటుందేమో, సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడం సరిగ్గా రావట్లేదేమో అని నా ఫీలింగ్. నేను ఇంత పెద్ద మాటలు మాట్లాడేంత స్థాయి నాకు లేదు. బట్ ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ బికాజ్ ఐ థింక్ కమిటీ కుర్రాలతో ఏది తప్పు జరగకూడదు. బికాజ్ మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి సినిమా పెద్ద హిట్ అవ్వకపోతే మళ్ళీ ఇలాంటి సినిమా రాదేమో అనే భయంతోనే మాత్రం ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా సంహౌ కొంచెం మిక్స్ టాక్ వచ్చేసి, కొంతమంది ఏదో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి వాట్ ఎవర్ సినిమా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పేసి ఈయనకు వచ్చాయండి ఫోన్లు. మామూలు ఫోన్లు రాలేదు ఈయనకి. ఈయన ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యారు. అండ్ దెన్ బట్ ఎప్పుడైతే ఈవినింగ్ షో ఈ పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయో అప్పటి నుంచి జెన్యూన్గా మౌత్ టాక్ పికప్ అయిందో, దట్స్ వెన్ వి ఆల్ వర్ సో హ్యాపీ. ఈయనకి సంబంధం లేదు, ఈయన ఎప్పుడూ హ్యాపీయే. బికాజ్ ఈయనకున్న ఎక్స్పీరియన్స్కి ఈయనకి తెలుసు అసలు ఈయన మేమిద్దరం ఎదురుగా కూర్చొని టెన్షన్ పడిపోతున్నాం. అదే స్థితప్రజ్ఞుడు అన్నట్టు మేము చాలా టెన్షన్ పడిపోతున్నాం, ఏమవుతుంది సినిమా అసలు అమ్మో అని. ఈయన మాత్రం అక్కడ కూర్చొని ల్యాప్టాప్లో ఎవరికి ఏదో పంపాలి ఇదేం చూస్తున్నారు. మేము మాట్లాడేదానికి ఈయన అడిగే క్వశ్చన్కి సంబంధం లేదు. మేమేమో సార్ భయం వేస్తుంది సార్ అంటే, ఈయనేమో అది ఎవరికి ఏదో పంపాలన్నో ఏంటమ్మా రాజేష్ రామ పేరేంటి అని ఇలా కూర్చొని కాఫీ తాగుతావా టీ తాగుతావా అన్నట్టు. ఈయనకి అసలు సంబంధం లేదు, బికాస్ హీ న్యూ ఇట్స్ అ హిట్. అండ్ yeah, so thank you so much Vamsi Nandivadi garu and a lot of other distributors who've trusted and is taking this film forward, and it's time for us to show how much we are proud of this film, I guess, right? Thank you so much. On a count of 3, 2, 1 camera wide ellai kada, NK you got to do it. And madam meer kuda funny annagunte baagundu, please yeah, ఫనీ అన్న అండ్ నెక్స్ట్ నిహారిక గారు ఇంకో కలిసి ఎన్నో సినిమాలు చేయాలని, ఇలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి ఉండాలని, కథని నమ్మి ముందుకు తీసుకెళ్ళాలని. ఖచ్చితంగా అన్ని కమిటీ కుర్రాల్లో హిట్ అవుతాయన్న గ్యారంటీ ఎవరు ఇవ్వలేం. అవ్వకపోయినా కమిటీ కుర్రాళ్ళు అనేది ప్రతి ఒక్క కొత్తవాడికి, కథ బాగున్న ప్రతి వాళ్ళ దగ్గర ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అవ్వాలని, వీళ్ళ మొహాలు చూసిన ప్రతిసారి కమిటీ కుర్రాళ్ళు గుర్తు రావాలని, కొత్త వాళ్ళైనా రెస్పెక్ట్ ఇచ్చి అబ్బా వర్కౌట్ అవుద్దేమో, కథ ఎంత కమర్షియల్గా హిట్ అవుద్దో, డబ్బులు వెనక్కి వస్తాయో లేదు ఎవరికీ తెలీదు. బట్ ఇది వర్కౌట్ అవుదమ్మా, వద్దు ఇవన్నీ వద్దు అని అనకుండా, ఎవరు ఎప్పుడు ఏమవుతారో ఎవరు ఊహించలేం కాబట్టి మేం చేయలేమమ్మా, యూ మూవ్ ఆన్ మేం చేయలేము అని చెప్పడం జరుగుద్దని నేను గట్టిగా నమ్ముతున్నా. సో యా 3, 2, 1 గో. ఇంకా మాట్లాడను. యా 3 అరవాలి, గట్టిగా అరవాలి. ఓకే, యు నాట్ డూయింగ్ ఇట్. ఇప్పటిదాకా మీకున్న కసంతా బయటికి రావాలి, అర్థమైందా? అది 3, 2, 1 గో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వావ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అంకిత్ గారు. ఆల్రెడీ థియేటర్స్లోనే మమ్మల్ని ఎమోషనల్ చేశారు, స్టేజ్ పైన కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ ఆల్ నో దిస్ వండర్ఫుల్ అండ్ ఎమోషనల్ జర్నీ మీ అందరూ ఈ సినిమా ద్వారా
సో ఇప్పుడైతే ఫైనల్గా ఆబ్వియస్గా నిహారిక కొణిదెల గారి మాటలు వినేద్దాము. ఎస్ నిహారిక గారు. నేను చాలా డెస్పరేట్గా Q&A కోసం వెయిట్ చేస్తున్నాను అండి, బికాజ్ ఐ వాంట్ టు నో వాట్ దే హ్యావ్ టు సే. బట్ ఐ ఓన్లీ హ్యావ్ టు టాక్ అబౌట్ 3 పీపుల్. అది నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఒక ముగ్గురు గురించి. ఒకళ్ళు మా రమేష్ గారు, మా ఈపీ మామయ్య. మన పెద్ద పింక్ ఎలిఫెంట్కి అంతకన్నా పెద్ద ట్రంక్ నువ్వు. ఎందుకంటే మా పింక్ ఎలిఫెంట్ యానిమేషన్లో ఒక ఎలిఫెంట్ నడుచుకుంటూ వస్తే దాని తొండం పైన సినిమా రీల్ ఉంటుంది అనమాట. సో నిజంగానే మా సినిమాని ఆయన భుజాల మీద వేసుకొని తీసుకెళ్లారు. బికాజ్ నేను షూటింగ్కి వెళ్ళలేకపోయాను, నేను ఇంకో సినిమా షూట్ చేస్తున్నాను, నేను అమలాపురంకి వెళ్తే క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు, చాలా రీజన్స్ తోటి నన్ను షూటింగ్కి రానివ్వలేదు ఈయన. బట్ స్టిల్ ఎంత బాగా మేనేజ్ చేశారంటే యూ ఆల్ కెన్ సీ ద రిజల్ట్. నాకు వచ్చిన గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే మీరు పెట్టిన ప్రతి రూపాయి నాకు స్క్రీన్ మీద, అదొక్కటే కాదు, మీరు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుందంటే అది అలాంటి కాంప్లిమెంట్ రావడం యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ వీఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ నెవర్ లీవ్ అస్, యు ఆర్ నెవర్ లీవింగ్ అస్, దట్స్ ఇట్. అండ్ సెకండ్ పర్సన్ ఇస్ వంశీ గారు. మీ గురించి మాట్లాడేసానండి. వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్, బికాజ్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు గెట్ యూ గ్రేట్ రిటర్న్స్, ఇంక్లూడింగ్ అస్, ఇంక్లూడింగ్ Jaya garu and you along with you, and you're going to make more content filled films. ఎందుకంటే మీరు ఇప్పటివరకు చేసిన ఫిల్మ్స్ కూడా చాలా గుడ్ వాల్యూస్ తోటి ఉన్న ఫిల్మ్స్, అండ్ కమిటీ కుర్రాళ్ళు మీ లిస్ట్లో చేరడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ అంకిత్ కొయ్య, మై బ్రదర్. ఏడి నాకు అంకిత్ చాలా ఇయర్స్ నుంచి తెలుసు, బట్ ఇలా ఎన్కే నా ఫ్రెండ్ దగ్గర ఒక కథ ఉంది, చాలా మంచి కథ, నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు ఒకసారి విను అంటే సరే అని చెప్పి ఒక 3 months పోస్ట్పోన్ చేసామా అంకిత్? ఒక 3 months ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, అది ఒక 3 months తర్వాత సరే ఇంత అడుగుతున్నాడు కదా విందామని విన్నా. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్స్ ఐ టుక్ ఇన్ మై లైఫ్, టు సే ఓకే టు అంకిత్ అండ్ లిసన్ టు కమిటీ కుర్రోళ్ళు. దాని తర్వాత నుంచి నేను అసలు వెనక్కి చూసుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకన్నా ఎక్కువ ఈ కథని నమ్మింది ఎవరైనా ఉన్నారంటే అది రమేష్ గారు, అంకిత్, వాళ్ళిద్దరే. థ్యాంక్ యూ సో మచ్ అంకిత్, నాట్ జస్ట్ ఫర్ బ్రింగింగ్ దిస్ స్టోరీ టు మీ, బట్ ఫర్ బీయింగ్ విత్ మీ, నా పక్కన ఉన్నందుకు, ఫర్ ఆల్ దీస్ మంత్స్. ఫిజికల్గా లేడు పాపం, తను కూడా యాక్టర్ కాబట్టి తను కూడా షూటింగ్ చేసుకుంటున్నాడు, బట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు హీ ఆల్వేస్ యూస్ టు కమ్ టు ఆఫీస్, గివ్ ఇన్పుట్స్ ఆన్ హౌ టు ప్రమోట్ ఇట్ అండ్ ఆల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఒక మంచి సినిమా చేసి అది జనాల దాకా వెళ్ళకపోతే ఒక మంచి సినిమా చేసి వేస్ట్. అది జనాల దాకా తీసుకెళ్తున్న మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఒక మంచి సినిమా మేము తీసామన్న తృప్తి మాకు ఎంతైతే ఉందో, అది కొంతమంది రివ్యూ రైటర్స్ రాస్తున్నారు నాకు సెకండ్ హాఫ్లో కొంచెం ఇలా అనిపించింది అని. మేము 90% మంది మేము 100% మంది కోసం సినిమా తీయలేం, అందులో 99 మందికి నచ్చింది. 1%కి ఆన్సర్ నేను ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్స్లో ఇస్తాను. బట్ ఇది చెప్తున్నా ఎమోషన్లో మర్చిపోయా. యా, సో ఆ రివ్యూ రైటర్స్కి కింద ఆడియన్స్ ఎంత సపోర్ట్ చేస్తారంటే కమిటీ కుర్రాళ్ళు బికేమ్ అ పీపుల్స్ ఫిలిం, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఒక జనాల సినిమా అయిపోయింది ఇది. ఎందుకంటే ఎవడైనా కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నా కూడా అసలు నీకు సినిమా చూడడం వచ్చా, ఇది ఎలాంటి సినిమానో తెలుసా, ఎందుకంటే మేము రిప్లైలు కూడా ఇవ్వాల్సిన అవసరం పడలేదు, ఎందుకంటే జనాల కింద కామెంట్స్లో కొట్టేసుకుంటున్నారు ఎంత మంచి సినిమా తెలుసా అని. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ మేడ్ సచ్ అ గుడ్ ఫిలిం అండ్ వీఆర్ గెటింగ్ సచ్ బ్రిలియంట్ రెస్పాన్స్. ఇది ఇంకా వీకెండే, సో ఇట్స్ గోయింగ్ టు గో ఇంకా హై వెళ్ళిపోతుంది. అండ్ టీమ్, వీ మేడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఆఫ్ కోర్స్, అంటే మేము ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా చెప్పలేదు దాని గురించి. బట్ ఓవర్సీస్లో ఆడియన్స్ అండ్ ఓవర్సీస్ వాళ్ళ గురించి మాట్లాడాలంటే నిజంగా నేను అనుకున్నాను కనెక్ట్ అయ్యేది మన సిటీకి వచ్చేసిన వాళ్ళే కాదు, యూఎస్కి వెళ్ళిపోయిన ఫారిన్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మిస్ అవుతూ ఉంటారు. మనం అట్లీస్ట్ టౌన్లో ఉన్న వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఊరు వెళ్ళాలంటే మనకు 1 రోజు 2 రోజులు పడుతుంది, కానీ వాళ్ళు రావాలంటే ఎన్నో లీవ్స్ తీసుకొని రావాలి. సో వాళ్ళకి ఇంత బాగా కనెక్ట్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ప్లీజ్ do spread the wonderful word of mouth that you're spreading, and please go and watch Kamti Kurollu and relive your childhood.
థ్యాంక్ యూ సో మచ్. ఓకే, క్విక్గా Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం. చకచకా కుర్చీలు తీసుకొస్తున్నారా? వేశారా? ఓకే. ఎన్ని కుర్చీలు ఉంటే అన్ని తీసుకొచ్చేయండి. నేను కూడా అంతే. ఓకేనా? త్వరగా అక్కడ కుర్చీలు కనిపిస్తున్నాయి, తీసుకొచ్చేయండి. సో ఎస్, యాక్టర్స్ కూడా అందరూ స్టేజ్ పైకి వచ్చేసి కూర్చోండి ప్లీజ్. మూడే అడిగి వంశీ గారు మీరు ముందుకు వచ్చేసారా? బ్రిటిష్కి కూడా ఓ చైర్ ఉంచండి అమ్మా, లేకపోతే అవ్వ అప్పచ్చి మీరే చేయాల్సి వస్తుంది. నేను సినిమా చూసా కదరా, చూసా. ఇగో సుబ్బు ఇక్కడే ఉన్నారు. కాదు, ఆత్రం చెప్పినట్టు ముద్దు పెట్టేస్తే అయిపోయేది, లైన్ సెట్ అయిపోయేది కదండి, ఎందుకండి ఇంత తీసుకొచ్చారు? ఫస్ట్ క్వశ్చన్ మీకే. నేనే క్వశ్చన్ అడిగేశా. ఆత్రం చెప్పినట్టు ముద్దెట్టేస్తే లైన్ క్లియర్ అయిపోయేది కదా. సెకండ్ హాఫ్ లేదు కదా. ఓకే, సెకండ్ హాఫ్ ఉండదనా? తెలిసి తెలియని వయసు కదా. తెలిసి తెలియని వయసు. ఎస్. సో ఓకే, వెంకట్ గారు స్టార్ట్. నిహారిక గారికి నా మైక్ ఫస్ట్ మీకే అడుగుతున్నాను. నేను సినిమా చూసాం, చాలా బాగుంది. డిసప్పాయింట్ అయ్యారా? మేము ప్రీ రిలీజ్ పిఠాపురంలో చేయలేదని మీరేగా అడిగింది. కానీ చాలా అసలు నిజంగా నాకైతే ఏడుపు వచ్చేసింది, చాలా ఇది అయిపోయాను అనమాట. కానీ ఫస్ట్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు, ఇంతమందికి లైఫ్ ఇచ్చారు. నిజంగా వాళ్ళు రేపొద్దున మీ పేరు చెప్పుకుంటారు. సినిమాలో మీరు కొన్ని డేరింగ్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. అవి అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నోడికి నీకు రిజర్వేషన్ ఎందుకురా అనేసి ప్రశ్నించారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది అంటే పవన్ గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా నిజంగా అంటే ఆయనకి అన్ని వర్గాల వారు ఉంటారు, ఆయన కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండదా ఈ రిజర్వేషన్లు? అంటే అన్ని వర్గాల వారు ఉంటారు కదా, ఇది ఎలా? రియల్ లైఫ్ గురించి చెప్పట్లేదండి, ఇట్స్ మూవీ. సినిమా అండ్ అందులో కూడా ఆ ప్రాబ్లం వచ్చేది బేసిక్గా రాంబాబు అన్న క్యారెక్టర్కి చేయొద్దు. రాంబాబు అన్న క్యారెక్టర్కి సెకండ్ హాఫ్లో ఏదైతే ఉంటుందో తన ప్రాబ్లమ్ని తనే చాలా సింపుల్గా చెప్తాడు. కరెక్టే, నేను ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకున్నాను, అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టేలే, నాకు అర్థం చేసుకునే వయసు లేదు అని. అది అక్కడ ప్రాబ్లము రిజర్వేషన్ వల్ల లేకపోతే కాస్టిజం వల్ల కాదు, వాళ్ళు తెలిసి తెలియని వయసులో వాళ్ళు అర్థం చేసుకునే విధానం తప్పు. రిజర్వేషన్ తప్పు అని కాదు, రిజర్వేషన్ కరెక్ట్ అని కాదు, అది అసలు మేము ఆ టాపికే మాట్లాడలేదు. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి సినిమాలో, అది వాళ్ళు పర్సీవ్ చేసుకునే అంత జ్ఞానం వాళ్ళకి ఆ వయసులో లేదు. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సే. దట్ ప్రాబ్లమ్ కుడ్ బి ఎనీ ప్రాబ్లమ్, బట్ వీ వాంటెడ్ టు బీ రిజర్వేషన్, ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎందుకంటే మనకి 18 years వచ్చేసరికి టంగ్ మన జ్ఞానబల్బులాగా మనకు అర్థమయ్యేది, మనకు తెలిసిన కొత్త న్యూస్ ఏదైనా ఉందంటే అది కాస్ట్ గురించి. బికాస్ ఆఫ్ దట్. ఓకే, ఇంకొక క్వశ్చన్ శివ గారిని అడుగుతాను. ఎక్కడ శివ? రియల్ లైఫ్లో మొన్ననే పవన్ గారు ₹1 కూడా ఇవ్వకుండా గెలిచారు, మీరెందుకు ఓడిపోయారు సినిమాలో? ఇది నాకన్నా మా డైరెక్టర్ గారు చెప్తే ఇంకా బాగుంటుందేమో సార్. యాక్చువల్లీ ఇది ఆయన మేము అనుకుంది కూడా 2019 మీరు బేస్ చెప్పండి చేసుకున్నది కదా సార్. నిహార్ గారికి ఇవ్వండి, చెప్తారు. చెప్పండి.
ఇది ఈయన రాసుకున్నప్పుడు 2019 ఎలక్షన్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారండి. మాకు పాపం ఈయనకు సినిమా అయ్యేసరికి 3.5 సంవత్సరాలు పడుతున్న ఐడియా లేదు కదా పాపం. అప్పుడే చేసేద్దాం యంగ్ బ్లడ్ హాట్ బ్లడ్ అనుకుని రాసేసుకున్నారు. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ 2019 బిహైండ్ ఎన్నో రోజుల ముందు కాదు, ఎలక్షన్కి 1 డే ముందు లేకపోతే 1 నైట్ ముందు ఏమై ఉంటుందా అని చెప్పి ఒక సార్కాస్టిక్గా ఒక సటారికల్గా చూపించడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఇట్స్ అబౌట్. ఇప్పుడు గెలిచారు, అదే వాళ్ళు కూడా అంటారు కదా, నువ్వు చచ్చేలోపు నేను గెలిచి చూపిస్తాను అంటాడు కదా. సో నెవర్ లూజింగ్ హోప్ ఆన్ ద ఫ్యూచర్. అప్పుడు ఓడిపారు. సో మేము 2023లో చూపించింది నిజం లైఫ్లో 2019లో జరిగిన. ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో మీ ఫ్యామిలీ హీరోస్, మీ అన్నయ్య వరుణ్ గారి కానీ, లేదా చరణ్ అన్నయ్య కానీ, లేదా మీ బావగారు మన బన్నీ గారితో ఇలాంటి ప్యాన్ ఇండియా స్థాయి చేసే సినిమాలు ఏమైనా ఉంటాయా మీ బ్యానర్ నుంచి, పింక్ ఎలిఫెంట్స్? జెన్యున్గా చెప్పాలి అంటే ఐఎమ్ సమ్వన్ హూ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ద స్టోరీ అండి. ఫస్ట్ కథ వచ్చిన తర్వాత అది నిజంగా చరణ్ అన్న కానీ బన్నీ అన్న కానీ మా అన్న కానీ వాళ్ళు చేసే అంత స్థాయి ఆ కథకి ఉంటే కనుక నేను డెఫినెట్గా అప్రోచ్ అవుతాను. లేకపోతే ఉత్తిగే వాళ్ళతో చెయ్యాలి కాబట్టి ఏదో కథ తీసుకెళ్దామని అయితే నేను వెళ్ళను. నిహారిక గారు సార్, అయితే యాక్చువల్గా మీరు అన్నారు చిన్న సినిమా కింద మొదలయ్యి ఇంత పెద్ద విజయం అయితే దక్కించుకుంది కదా ఫైనల్గా. ఈయన దృష్టిలో చిన్న సినిమా సార్, మేము ఎప్పుడు చిన్న సినిమా అనుకోలేదు. ఈయన కథ చెప్పినప్పుడే మాకు ఎంత బడ్జెట్ అవుతుందో అర్థమైపోయింది. బడ్జెట్ పరంగా కాదు, అంటే కాస్టింగ్ పరంగా కానీ వీటి పరంగా కానీ. అయితే ఇప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్ ముందంటే ప్రతి ఒక్కరికి ఒక రమేష్ గారి తప్పనించి ప్రతి ఒక్కరికి చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు, 1% డౌట్ ఉంటుంది. ఇప్పుడు జనాలు వెర్డిక్ట్ ఇచ్చేసారు కదా, మరి ఇప్పుడు అట్లీస్ట్ పిఠాపురంలో సక్సెస్ మీట్ కానీ, లేదంటే చిరంజీవి గారు, ఎందుకంటే చిరంజీవి గారు ప్రతి ఎంత చిన్నవాళ్ళైనా ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాని ఫస్ట్ వచ్చి మొదలుపెట్టింది ఆయనే కదా. మరి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఆయన లాంటి వాళ్ళని పెట్టి, లేదంటే చరణ్ గారిని వీళ్ళని తీసుకొస్తే ఏంటంటే ఈ కుర్రాళ్ళకి ఏంటంటే ఒక బూస్టప్ అనేది ఇంకా పెద్ద రేంజ్కి వెళ్తుంది కదా. నేను సినిమా ఇంత మంచి టాక్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఫోన్ చేసింది చిరంజీవి గారికి. ఎందుకంటే ఆయన మాకు వీడియో బయట ఇచ్చినప్పుడు మాకు మామూలు ఎనర్జీ రాలేదు. సో చాలా ఎక్సైటెడ్గా, ఆయన అప్పటికే విశ్వంబర షూటింగ్లో ఉన్నాను, నేను అదేం పట్టించుకోకుండా చాలా ఎక్సైటెడ్గా ఫోన్ చేస్తే ఆయన నాకన్నా ఎక్సైటెడ్గా ఫోన్లో అవునా నిజంగా ఇంత బాగా ఆడుతుందా నాకు తెలియదు, నేను షూటింగ్లో ఉన్నాను, నేను నా సైడ్ నుంచి కూడా కనుక్కుంటాను, ఐ రియలీ కంగ్రాచులేట్ యూ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి టు బ్రింగ్ హిమ్, టు హ్యావ్ హిమ్ టు కంగ్రాచులేట్ అవర్ టీమ్. ఇప్పుడు అదే మీరు సెకండ్ హాఫ్ మాట్లాడారంటే, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న అంటే అంత కామెడీ ఎంజాయ్ చేసి, తర్వాత ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేసి, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఇదన్న ఫీలింగ్ ఉంది కదా. సో సెకండ్ హాఫ్ ఇందాక నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్లో చెప్తున్నారు, అంటే మీ వరకు వచ్చేసరికి సెకండ్ హాఫ్ అసలు ఏంటి, సెకండ్ హాఫ్ గురించి వచ్చిన కంప్లైంట్ ఏంటి, దాన్ని మీరు ఎలా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు? కంప్లైంట్స్ అంటే ఐఎమ్ యాక్చువల్లీ డ్రౌనింగ్ ఇన్ గుడ్ కాంప్లిమెంట్స్. సో ఆ కంప్లైంట్స్ డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు, కానీ ఆబ్వియస్లీ ఇగ్నోరెంట్గా అయితే లేం మేము. వీ ఆల్సో సీ అ లాట్ ఆఫ్ రివ్యూస్, వీ రీడ్ అ లాట్ ఆఫ్ రివ్యూస్. జనాలు ఏమంటున్నారంటే, నేను వినింది ఇఫ్ ఐ మే సే దట్ ఇదేంటి సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ ఉన్నంత హై లేదు, కొంచెం లో అయింది అని. బట్ టు టెల్ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ, మేము ఒక సత్తయ్య దగ్గరికి వెళ్ళిన సీన్ తర్వాత అంత హై we genuinely can't create, ఎందుకంటే that is the biggest conflict of the film. దాని తర్వాత there's no other conflict, only a problem is there, that is ఊరు సరిగ్గా లేదు, ఊరుని బాగు చేస్తారా అని చెప్పి శివాస్ క్యారెక్టర్, that's when it enters. నేనేం బిలీవ్ చేస్తానంటే, ఒక సినిమాలో you can't make a film for 100% of the people. Yes. So many people are connecting to it, and మా సినిమా ఎండ్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో, ఆ లాస్ట్ ఫ్రెండ్షిప్ మళ్ళీ నాస్టాల్జియాకి ఏదైతే తీసుకెళ్తామో, అందరూ మీరు గుర్తుంటే మన ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అయింది, అక్కడ నేను చెప్పాను జనాలు ఏడుస్తూ రారు బయటకి, నవ్వుతూ రారు, ఒక సంతృప్తితోటి బయటకు వస్తారని చెప్పాను. దట్ ఈస్ ద ఫీలింగ్ ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ విత్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ రైట్. ఆ ఉన్న 2-3 ఎలా మాట్లాడారంటే, ఒకడు విలియం క్యారెక్టర్ ఉత్తునే అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు, నాకు నచ్చట్లేదు, ఆ అమ్మాయికి నచ్చకుండా ముద్దు పెడతాడు. ఆ అమ్మాయి నేను ముద్దు పెడతానని చెప్పినప్పుడు మా అమ్మ చూస్తుంది అంటదే కానీ నాకు ఇష్టం లేదని ఒకసారి కూడా అందు. దొంగమో అంది సార్, దానికి కావాలి ముద్దు, వాళ్ళ అమ్మ చూస్తుందని భయం, అంతేగాని. సో అండర్లైన్లో చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు ఈయన, బికాజ్ హీ సమ్మన్ హూ రెస్పెక్ట్స్ ఉమెన్ అ లాట్. అండ్ నా దగ్గరికి కథ వచ్చినప్పుడు కూడా వీళ్ళు అల్లరి చిల్లరగా చిన్నతనంలో చేసేవి అవి జెన్యున్గా అందరి లైఫ్లో ఉంటాయి. దట్ డస్ నాట్ మీన్ వీ డోంట్ రెస్పెక్ట్ ఉమెన్.
ఇట్ జస్ట్ మీన్స్ వీఆర్ షోయింగ్ ద ట్రూ సెల్ఫ్ ఆఫ్ లైఫ్. సో అలా మేము వెళ్ళాం కానీ ఇట్స్ అ ఫిలిం. నాకు ఫర్ మీ ఇట్స్ లైఫ్. కమిటీ కుర్రోళ్ళు ఇస్ లైఫ్. ఎస్, అయితే యాక్చువల్గా ఈ సినిమా అంటే ఇంకొక 4 రోజుల్లో పెద్ద సినిమాలు 4 రాబోతున్నాయి. August 15th ఉంది, బట్ అది లాంగ్ వీకెండ్ కూడా కదా. సో మరి కొంచెం గ్యాప్ ఉంటే బాగుండేదేమో ఆ 4 సినిమాలకి, దీనికి బిఫోర్ వీక్ రిలీజ్ అయితే బాగుండేదేమో అనే ఒక చిన్న మాట కూడా వినిపిస్తుంది. మరి బిజినెస్ పాయింట్ ఆఫ్ యాంగిల్ అదంతా ముందు అనుకున్నారా, ఊహించినట్టుగానే? యాక్చువల్గా అండి ఈ సినిమా మేము జూలై ఎండ్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసాం. కానీ నవంబర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, 18 years ఏజ్ గ్రూప్ ఉంది, తర్వాత ఏమో వాళ్ళు 30 yearsకి రావాలి. మేము 18 years ఏదైతే ఉందో ఆ జాతర స్టార్ట్ చేసే మధ్యలో అప్పుడు మనకి అమలాపూర్లో పెద్ద తుఫాన్ వచ్చింది. ఏదైతే జాతర సెటప్ గిటప్ అంతా చేసాం మొత్తం అంతా పడిపోయింది. అది ఊర్లో గోదావరి, ఇప్పుడైతే మొన్న వరదలకు టోటల్గా మునిగిపోయింది. ఆ గోదావరి గట్టులో ఒక పెద్ద చెట్టు ఉంటుంది, అక్కడ జాతర ప్లాన్ చేసాం. మేము 4 రోజుల తర్వాత వెళ్తే మొత్తం ఫుల్ వాటర్తో ఉంది. అక్కడ గోదావరి జిల్లాలో ఏంటంటే మనలాగా హైదరాబాద్ లాగా ఇవాళ వర్షం వస్తే 2వ రోజు భూమిలోకి వాటర్ వెళ్దు. అంటే అది నేల యొక్క ఇది అది ఒక 1 week కానీ సెట్ అవ్వదు. మేము మొత్తం యూనిట్ అంతా దానికోసం 1 week చేయలేక మళ్ళీ హైదరాబాద్ వచ్చి 15 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళాం. దానివల్ల ఏమైంది, మనకు ఆల్మోస్ట్ 15 to 20 days మేము ఏదైతే షెడ్యూల్ అని ప్లాన్ చేసామో అది మాకు అయిపోయింది. బట్ అలాగే ఫస్ట్ సినిమా ఇంత పెద్ద టెక్నీషియన్స్ చేసినప్పుడు దాన్ని మేము హరియప్ చేయడం ఇష్టం లేదు. డైరెక్ట్ అప్పటికే అనుకున్నాం ఏదో కొంత చేద్దాం, హరియప్ చేద్దాం అనుకున్నాం. కానీ క్వాలిటీ, ఎందుకంటే కొత్త వాళ్ళతో చేస్తాము, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో దానివల్ల మేము యాక్చువల్ మ్యాక్సిమం అట్లీస్ట్ సెకండ్ కన్నా వద్దాం అనుకున్నాము. మాకు మిగతా అట్ల వాళ్ళు కూడా ఏంటంటే అది 9th వచ్చింది. బట్ లక్కీగా మేము కూడా ఏంటంటే జనకి 15th పుష్ప వచ్చేస్తుంది. అంటే నా ఐడియా ఈ సినిమాల గురించి కాదు, అప్పుడు మేము చేసిన 15th పుష్ప ఉంది. అంత పెద్ద సినిమా ఉన్నప్పుడు మనం అంత దగ్గర రావడం కరెక్ట్ కాదు అనుకున్నాము. అనుకుని ఇప్పుడు ఇంకో 2 సినిమాలు వచ్చినాయి. ఓకే, వంశీ గారు. I'll actually add to what he told. ఒకసారి అండి బిజినెస్ పర్స్పెక్టివ్ అన్నారు కదా. సో ఐ థింక్ మన వాళ్ళు అంటే తెలుగు ఆడియన్స్ ఏంటంటే వరదలు వస్తున్నా సరే కంటెంట్ బాగుంటే పడవలు వేసుకుని వెళ్ళిపోతారు సినిమాకి. అండ్ ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో మీరు చూసారు ఆల్రెడీ హనుమాన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అన్ని బిగ్ ఫిలిమ్స్ మధ్యలో వచ్చి. సో అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ బి అ 3-week రన్ ఫిలిం ఈజీలీ. దట్ అండ్ ఇది డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారండి. సో దిస్ ఇస్ నాట్ ఐ మీన్ హూ ఎవర్ ఆర్ టీమ్ ఇస్. సో బేసిక్లీ దే ఆర్ సేయింగ్ దిస్ విల్ డెఫినెట్లీ గో ఫర్ మోర్ దెన్ 3 weeks అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ దిస్ ఫిలిం ఈస్ గివెన్ టు అస్ అని చెప్తున్నారు. సో ఐ థింక్ వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. వంశీ గారు. హాయ్ సార్. హలో అండి. చాన్నాళ్ళ తర్వాత ఒక చిన్న ఫిలిం చాలా ఎక్సైట్ చేసింది. నేను రాత్రి మీతో మాట్లాడాను. అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ సినిమా ఫస్ట్ 1 hourలో వచ్చే నాస్టాలజిక్ మూమెంట్స్ చాలా బాగా బ్లెండ్ చేశారు. ఇంటర్వెల్లో యాక్చువల్లీ ఆ సీక్వెన్స్, ఆ బ్రిడ్జ్ సీక్వెన్స్ కానీ, అక్కడ కొన్ని టెక్నికల్ పాయింట్స్ కానీ, కెమెరా వర్క్ కానీ చాలా బాగా చేశారు. అక్కడ మ్యూజిక్ కూడా బాగా చేసుకున్నారు. సెకండ్ హాఫ్లో కూడా సత్య దగ్గరికి వెళ్ళే సీన్స్ కానీ కొన్ని చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ని చాలా చాలా ఎంజాయ్ చేసిన మూవీ చాన్నాళ్ళ తర్వాత. చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా సరే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకొకటి బాగా నచ్చింది నాకు పాయింట్ ఏంటంటే, యాక్చువల్ క్వశ్చన్లు అడగడం మానేసి నాకు ఏం నచ్చిందో చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ మాకు నచ్చుతుంది ఇది. మాకు ఇది చాలా అరుదు, సో ప్లీజ్ చెప్పండి. సో అంటే క్యాస్టిజం గురించి, రిజర్వేషన్స్ గురించి చాలా సెన్సిటివ్ పాయింట్స్. అండ్ ఏంటంటే చాలా యూజ్ చేసుకోవాలనుకుంటే చాలా యూజ్ చేసుకోగలిగిన పాయింట్స్. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు హ్యావ్ ఈజీలీ మేడ్ దట్ ఒక కాంట్రవర్షియల్ ఫిల్మ్ లాగా ఒక రిజర్వేషన్స్ పాయింట్ని ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి దాంట్లో డిబేట్స్ జనరేట్ చేయొచ్చు, లేకపోతే ఒక కాన్ఫ్లిక్ట్స్ జనరేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే చాలా తక్కువ ఎక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకున్నారు, బట్ ఎక్స్ప్లాయిట్ చేయలే. అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. యా. అండ్ నిహారిక గారు ఇందాక అన్నట్టు ఏంటంటే చాలామంది సెకండ్ హాఫ్ గురించి చెప్తున్నారు. సెకండ్ హాఫ్ మోస్ట్లీ నాకు చాలా వరకు నచ్చింది. చాలామందితో పాటు నా ఒపీనియన్ ఏంటంటే ఆ పాలిటిక్స్ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ కాకుండా ఈ జాతర ఎక్కడైతే సత్యని కన్విన్స్ చేయడం, ఆ జాతర చేయడం అక్కడతో ఎండ్ చేసి ఉంటే సినిమా ఇంకా బాగుండేది, అంటే ఇంకా బెటర్ హై అయ్యేది అని అనిపించింది. దాని గురించి ఏం చెప్తారు? గోయింగ్ బ్యాక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్. ఇప్పుడు ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు కాబట్టి ఏమనిపించింది? అక్కడ ఏదైనా చేంజ్ చేసుకోగలిగి ఉండేవారా? లేదు సార్, యాక్చువల్లీ మేము దాని గురించి స్టాండ్ అయ్యే ఉన్నాం ఇప్పటికీ. ఎందుకంటే మొదటి కథ మొదలయ్యేది ఊరు జాతర గురించి, జాతర తర్వాత వచ్చే ఎలక్షన్స్ గురించి.
మనం జాతర పూర్తి చేయకుండా ఎలక్షన్స్కి వెళ్ళలేమని ముందు నుంచి చెప్తూనే వచ్చాం సినిమాలో. బికాస్ ఆఫ్ హై మూమెంట్స్, ఆ క్యారెక్టర్కి, సుబ్బు అనే క్యారెక్టర్కి, సత్య అనే క్యారెక్టర్కి, ఫ్రెండ్షిప్కి మధ్యలో ఉన్న హై మూమెంట్స్ వల్ల అది ఒక ఆ మీటర్లో లిటిల్ డౌన్ అయింది. బట్ మాకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం లోపల ఊళ్ళల్లో ఆ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే రేపొద్దున ఎలక్షన్గా ఈరోజు చూసేవన్నీ కూడా మేము చూపించాం. సెటరికల్గా చూపించినా, నవ్వి చూపించినా, ఏం చూపించినా కానీ అరే మేము చూస్తున్న కదా, ఇది మా కథ అన్నట్టు ఫీల్ అవుతున్నారు అందరూ. సో ఎక్కడ కూడా దానికి రిగ్రెట్ ఏం ఫీల్ అవ్వట్లేదు సార్. ఇంకోటి ఈ రిజర్వేషన్ గురించో దీని గురించో మేడం క్లియర్గా చెప్పారు. అది మా పాయింట్ కదా. ఇంకొకటి డిబేట్స్ పెట్టాలన్న ఆలోచనలు లేవు. జెన్యున్గా ఒక సినిమా చేద్దాం, ఆ కాంట్రవర్సీ ద్వారా మనం జనాల్లోకి వెళ్దాము, దీని గురించి మాట్లాడేసుకుంటా జనాలు మన దగ్గర గురించి మాట్లాడేసుకుంటారు. అసలు అంటే అలాంటి ఫస్ట్ థింగ్ అలాంటిది నేహర్ గారి మాకంటే చీప్ థాట్స్లో అనిపించినాయి. ఎప్పుడు మనం కుర్రోళ్ళని పెట్టుకుని ఆనందంగా అందంగా మనం ఎలా సినిమా తీసామో అలాగే వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ మాకు ఎప్పుడు క్వశ్చన్ కూడా రేజ్ అవ్వలేదు అండ్ పీపుల్ రిసీవింగ్ ఇట్ వెరీ పాజిటివ్లీ. సార్ లేదండి, అంటే ఏంటంటే ఆ హై వచ్చాక మీరు అన్నట్టు ఏంటంటే కొద్దిగా టెంపో లూజ్ అయింది. అదర్వైజ్ మీరు స్క్రీన్ ప్లేలో వేరేగా చేస్తుంటే కూడా మేబీ ప్రాబ్లీ వర్క్ అయ్యి. నిహారిక గారు చెప్పండి సార్. నిహారిక గారు చెప్పండి సార్. చాలా మంచి సినిమా తీశారు ప్రొడక్షన్లో. యూ షుడ్ బి వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఫాదర్ కూడా హోప్ఫుల్లీ ఏంటంటే నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ కూడా మంచి డబ్బులు రావాలని చెప్పి, మీకు ఇలాంటి సినిమాలు ఇంకొంచెం ఎక్కువ చేయడానికి మోటివేషన్ రావాలి. మీ ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొంచెం నలుగురు సినిమాలు తీయడానికి మోటివేట్ అవ్వాలని చెప్పి ఐఎమ్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. వి హ్యాడ్ టాక్డ్ ఎనఫ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. అంటే సినిమా చూసిన తర్వాత ఒకటి అనిపించింది సార్. సార్ మీ రైటింగ్లో బ్యాలెన్స్ ఉంది, మీ మేకింగ్లో నిజాయితీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయటం అంటే మాకు ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కరు హీరోలో కనిపించారు. సూపర్ సార్. సో ఆ రైటింగ్ స్టైల్ బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరి మీద ప్రత్యేకమైన ప్రేమలు కలగల, అందరు నచ్చారు. రైటింగ్లో కనుక మీరు ఆ జాగ్రత్తలు తీసుకుపోయి ఉంటే మేము ఒకళ్ళు పక్కన పడిపోయేవాళ్ళం. అలా పడకుండా మాకు ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కరు హీరోగా కనిపించారు. సో ఇన్ని క్యారెక్టర్స్ని హ్యాండిల్ చేసినందుకు, అంటే రైటింగ్లో కూడా ఇంత బ్యాలెన్సింగ్గా రాసినందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకొకటి ఏంటంటే సినిమా చూసినప్పుడు అంటే సినిమా జనరల్గా అక్కడ లేచింది ఇక్కడ పడింది ఈసీజీ రిపోర్ట్స్ తీయదు సార్. సినిమా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే బాగుంది. నేను అందరూ ఇది చూస్తుంటే నాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీటింగ్ అంటే మీడియా అప్రిసియేషన్ మీటింగ్ అండ్ ఐ లవ్డ్ ఇట్ సార్. అంటే రేర్ అనుకోండి సార్ నాకు తెలిసి. అంటే మాకు కూడా ఇలాంటి కంటెంట్ దొరకదు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి వారం మాకు కమిటీ కుర్రాళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. ఇప్పుడు సో అందుకని మీరు ఇచ్చే కంటెంట్ బట్టే మా రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఇది సార్ నిజాయితీ గల మాటలన్నీ. చాలా ఆనందంగా ఉంది మాకు. నిజంగా నిద్రపోలేదు మేము. ఎలా రిసీవ్ చేసుకుంటారని పాపం ఆవిడ నిజంగా మనకి డబ్బులు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు ₹1 లాస్ రాకూడదు, కొత్త వాళ్ళని నమ్మి ఇంతమంది పెడతామని నిహారిక గారు నాతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ ఇప్పుడు మేము నిన్న నైట్ 7 o'clock నుంచి రమేష్ సార్ నాకు ఫోన్ చేసి పుంజుకుంటున్నాయి వంశీ, అందరూ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ రిలీజెస్. చాలా మేము రిలీజెస్ వల్ల కొంచెం ఇబ్బంది పడతాం కొన్ని విషయాల్లో. సినిమా లేనప్పుడు రిలీజెస్ అయితే ఓకే, కానీ మాలాంటి చిన్న సినిమాలు కొన్ని రిలీజెస్ వల్ల అలా దెబ్బతింటున్నాయి. అది మీ అందరికీ తెలిసిందే. కానీ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరూ ఆ సినిమా August 9th అయిపోయింది కాబట్టి మీ ఫ్యాన్స్ అందరూ మా సినిమా చూసి మా కుర్రలు కూడా బ్లెస్ చేయండి. అది కూడా కోరుకుంటున్నాను నేను. అదే సార్. అంటే శేఖర్ కమలా గారు ఉండేవాళ్ళు అంటే కొత్త వాళ్ళతో సినిమాలు చేస్తూ ఒక కొత్త ట్రావెల్ని ఆయన స్టార్ట్ చేశారు. తర్వాత ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు మీరు. సో జర్నీ ఏంటి అంటే నెక్స్ట్ చేయబోయే సినిమాలు మళ్ళీ కాంబినేషన్ వైపు వెళ్తారా, ఎలా ఉండబోతుంది? ఉన్నారండి, ఇంకో 18 మంది 25 మందితో వస్తున్నానండి. అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ సార్. నిహారిక గారు అంటే సో మీరు ఒక్కరే ఇంతమందికి బలంగా నిలిచారు, ఒక బలగంగా కనబడుతుంది ఇక్కడంతా. తెలంగాణలో ఒక బలగం సినిమాని ఏ విధంగా అయితే ఇంటింటికి ఊరు ఆడ చూసారో ఇలాంటి సినిమా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో చూడాల్సిన సినిమాగా కనబడింది ఈ సినిమా అంతా కూడా. సో మీరు ఏదైతే సెకండ్ హాఫ్లో డౌన్ అయిందని చెప్తున్నారో ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది ఇప్పుడు కరెక్ట్ కావచ్చు. ఎందుకంటే రాబోయేదంతా కూడా పంచాయతీ ఎలక్షన్స్లో
ఒక సినిమాకి ఒక సామాజిక బాధ్యత ఉండాలనేది ఒక పాయింట్ మనం చెప్తూ ఉంటాం అసలు మాటల్లో. కానీ అది రేపు జరగబోయే ఎలక్షన్లో అది సామాజికంగా ఒక చైతన్యం తీసుకురావచ్చు అనేది కూడా ఈ సినిమాలో కనబడుతుంది. కాబట్టి మీరందరినీ చాలా అభినందించాల్సినటువంటి విషయం. ఇందులో చాలా వరకు ఒక్కొక్క క్యారెక్టర్ చాలా వరకు కనెక్ట్ అవుతూనే ఉంది. సో మా ఊర్లో ఇప్పుడు మేడాల జాతర జరుగుతుంది, చాలామంది ఊర్లో అంటే ప్రతి ఊర్లో ఒక్కొక్క జాతర జరుగుతుంది, యూత్ అంతా కూడా కనెక్ట్ అవుతుంటారు. సో వాళ్ళందరూ ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని వాళ్ళు స్క్రీన్ మీద చూస్తూ గుర్తు చేసుకోవడం అనేది సో మెమరబుల్. అంటే గుర్తుకు వస్తున్నాయి ఆ సినిమాలు కావచ్చు, లేదంటే ఈ శేఖర్ కమల్ గారి సినిమాలు, ఇవన్నీ కూడా సో ఒక్కొక్క తరం నుంచి ఒక్కొక్క సినిమా వస్తుందనడానికి ఈ కమిటీ కూరాలే నిదర్శనంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో వంశీ అంటే ఇందులో చాలా వరకు ఇంతమందిని ఇంట్రొడ్యూస్ చేశారు కదా, వీళ్ళు భవిష్యత్తులో ఇప్పుడున్న డైరెక్ట్ అంటే వీళ్ళందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా మర్చిపోతారా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇందులో ఎవరెవరికి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పొచ్చు? అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందండి, అందరికీ. ఎందుకంటే నేను చూసిన గొప్ప నటులండి వీళ్ళంతా. ఈ 11 మందే కాదు, మాకు వచ్చిన ప్రతి అమ్మాయి, ప్రతి యాక్టర్ కూడా నేను 6,000 పైన ఆడిషన్స్ చేసి వాళ్ళలో ఉన్న అన్ని టాలెంట్స్ని నేను చెక్ చేసుకుని 7-8 సార్లు వాళ్ళని టెస్ట్ చేసి తీసుకున్నాను. ఏమైనా చేయగలరు ఇందులో. ఒకడు హీరో అవ్వచ్చు, ఒకడు విలన్ అవ్వచ్చు, ఒకడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఒకడు కమీడియన్ అవ్వచ్చు, ఒకడు యునీక్ స్టైల్ ఉండొచ్చు. ఎవరు ఏమవుతారనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ కంపల్సరీ గొప్ప నటులైతే వీళ్ళండి, అది మాత్రం నేను కంపల్సరీ చెప్తాను సార్. అంటే ఈ సినిమాకి చాలా రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు రైటింగ్ తర్వాతే ఏదైనా సో దానికి యాడ్ అవుతుంది. కాబట్టి రైటింగ్ విషయంలో ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీ టీంతో కలిసి? ఇదంటే కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని సున్నితమైన అంశాలు ఉన్నాయి. సో బయటకు వచ్చిన తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ముందు రైటింగ్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మెయిన్ ఏంటంటే అండి, నా రైటర్స్ వెంకట్ సుభాషిలా అండ్ కొండలరావు అడ్డగల్ల వీళ్ళు కూడా ఏమంటారు అట్లా గ్రూప్స్ చదువుతూ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా. వాళ్ళకి నిజాయితీగా ఈ ఎలక్షన్స్ దగ్గర ఏం జరుగుతుంది, అసలు నిజంగా సొసైటీలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసిన ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, బుక్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, బుక్స్ రాస్తారు వాళ్ళందరూ. సో నాకు అలాంటి వాళ్ళు కావాలని నేను చెక్ చేసుకుని తెచ్చుకున్నా. రైటింగ్ స్టేజ్లో చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము ఏ రాజకీయానికి అప్లై కాకూడదు మాకు సంబంధించిన పార్ట్ అని చాలా ట్రై చేసాం. ఎంత చేసుకున్నది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అవుతుంది బికాస్ ఆఫ్ హిస్ నిజాయితీ. అది మేము ఎన్నిసార్లు అనుకున్నామో అసలు అప్లై అవ్వకూడదు, ఒక్క పందాకి వెళ్ళిపోతుంది కదా. అంటే మనం రేపు జరగబోయే ఎలక్షన్ చేస్తున్నామన్నా, రేపు జరగకపోతే ఈ రోజు నైట్ జరిగిపోతే ఓడిపోయే ఒక మనిషి గురించి మాట్లాడుతామంటే నిజాయితీగా ఇప్పుడున్న సినారియోలో ఇండియాలో ఎవరు కనపడుతున్నారు? ఇంకా ఆయనే కనపడుతున్నారు. నిజంగా ఆయన కోసం రాయలా, ఒక నిజాయితీ గల నాయకుడి గురించి రాసాం మేము. ఆ నిజాయితీగా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. అది మేము చాలాసార్లు ఫీల్ అయ్యాం మేము. 1 సెకండ్ అండి, ఇందాక నిహారిక గారు 2019 తర్వాత జరిగిందని అన్నారు కదా. యాక్చువల్లీ 2019 ముందే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోక ముందు రాసుకున్నాడు అన్న కదా. అంటే ఈ పాయింట్, ఒక నిజాయితీ గల వ్యక్తి ఓడిపోతే అనేది. సో ఆ పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఓడిపోయారు. బట్ ఈయన మాకు 2020లో స్టోరీ చెప్పినప్పుడు అన్న ఇది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అయిపోతుంది కదా అంటే, చాలా ప్రొడక్షన్ హౌసెస్ కూడా అదే అన్నాయండి, ఓడిపోవడం ఏంటి, గెలిపించవచ్చు కదా అని చెప్పేసి. ఎక్కడా కూడా తగ్గకుండా, ఎక్కడా కూడా హీరోని గెలిపించకుండా నేను ఇదే స్టిక్ అయి ఉన్నాను. కానీ మనది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అవుతుంది. సో హీరో ఓడిపోయాయి కాబట్టి ఈరోజు సినిమా గెలిచింది. ఎగ్జాక్ట్లీ అంతే. కొంచెం లేట్ అవ్వచ్చు, హీరో కూడా గెలుస్తాడు. సార్ ముందు కంగ్రాచులేషన్స్ అండి. సినిమా అందరికీ కూడా ఒక్కరొకరు పేరున కూడా చెప్పలేం. అందరూ సినిమా బాగుంది, మీ డైరెక్టర్ గారితో కూడా చాలా మాట్లాడాం, సినిమా చాలా బాగుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెప్పినప్పుడు ఏదైతే ఉందో మీరు ఇందాక నుంచి కాస్ట్ లేదు అని చెప్తూ వస్తున్నారు, షుగర్ కోటెడ్గా ఉందని చెప్తున్నారు. దానిలో 2 జాతి తక్కువ నా కూడా కానీ 3 సార్లు స్ట్రెస్ చేస్తూ మాట్లాడారు. అది కంపల్సరీ ఒక గోదావరి జిల్లాలో క్యాస్ట్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో అమలాపురంలో జరిగిన ఆ ఇష్యూస్ కూడా అది తీసుకున్నప్పుడు ఏమాత్రం తప్పినా, బ్యాలెన్స్ తప్పినా కూడా సినిమా మీద విమర్శలు చాలా ఘోరంగా ఉండేవి. అదేమన్నా మీరు ఏమన్నా అబ్జర్వ్ చేస్తారా స్టోరీ వినేటప్పుడు? అది సేమ్ ఇప్పుడు జనాలు ఎలా అయితే దాన్ని కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఎత్తట్లేదో, నేను కూడా స్టోరీ విన్నప్పుడు నాకు అది రెలవెంట్గా అనిపించలేదు. ఎందుకంటే నా స్టోరీ దాని గురించి కాదు. అసలు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మేము స్క్రీన్ మీద మామూలుగా జనాలు మాట్లాడుకునే బూతులు పెడితే సెన్సార్ అవుతుందని పెట్టలేదు. కానీ అలాగే మాట్లాడుకుంటారు 18 years అప్పుడు. వాళ్ళకి ఈగో హర్ట్ అయితే వాళ్ళు ఎవడైనా వచ్చి కొడితే వాడు బూతులే తిడతాడు. దట్ డస్ నాట్ మీన్ హీ వాంట్స్ టు టెల్, వాడిని ఎలాగోలా హర్ట్ చేయాలి, నేను ఎలా హర్ట్ చేయాలి వాడిని ఇలా అంటే వాడు హర్ట్ అవుతాడు. కాబట్టి విచ్ ఈజ్
వెరీ లైఫ్ లైక్, అంటే దట్స్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. మనం చూసే లైఫ్లో ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. సో అలా నేను కథ వినిన తర్వాత నాకు అది రెలవెంట్గా అనిపించలేదు, ఎందుకంటే నా సినిమా అసలు దాని గురించి కాదు. బయటకు వచ్చిన చాలా మంది మేకర్గా మీరు అనుకోకూడదు మేడం, మీరు అనుకోకుండపోవచ్చు, వీటి ఆడియన్స్ అలా తీసుకోరు, ఆ కమ్యూనిటీ వాళ్ళు అలా తీసుకోకపోయి ఉంటే గొడవలు అయ్యాయా కదా? అయ్యేవేమో, కానీ సినిమా వాళ్ళకి ఎంత అయ్యేవేమో, ఇట్స్ ఆల్ హైపోథెటికల్. కానీ సినిమా చూసేటప్పుడు నేనైతే ఎలా విన్నాను యాజ్ అ క్రియేటర్, నేను యాజ్ అ ప్రొడ్యూసర్, నేను కథ ఎలా అయితే విని, ఎలా అయితే కథ ఇలాగే తీసుకుంటారు సినిమా అన్న కాన్ఫిడెన్స్తో నేను ముందుకెళ్ళాను, ఆడియన్స్ కూడా అలాగే తీసుకుంటున్నారు కదా, విచ్ మీన్స్ వీ సక్సీడెడ్. చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ మీద, లేకపోతే చిన్న చిన్న ఇలా ఇప్పుడు మీరు అన్న వాటి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయటం, ఎందుకంటే దట్స్ నాట్ ఇంపార్టెంట్. మా కథ ఇస్ అబౌట్ ఫ్రెండ్షిప్, ద బ్రేకప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హౌ ద రీయునైటింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సార్ వంశీ గారు, సార్ ఎక్కడైనా 2-3 క్యారెక్టర్లు కనెక్ట్ అవుతాయి, 11 మంది క్యారెక్టర్లు ఎట్లా కనెక్ట్ అవుతాయి సార్? మీకు కనెక్ట్ అయినాయి కదా సార్? మాకు కనెక్ట్ అయ్యేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ చెప్తున్నారు సెకండ్ హాఫ్ కొంచెం అని. సెకండ్ హాఫ్లో ముందు సీన్ ఒకటి ఉంది, ముందు తాగుతూ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ నుంచి అమెరికా వచ్చేసారు. అవును సార్, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఇంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి Q&A ఫస్ట్ టైం అనుకుంటా ఇంతమంది కూర్చుని ఈ స్టేజ్. వంశీ గారు ఇంకో 12 ఏళ్ళు, అంటే పుష్కరం కాలం తర్వాత కూడా ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 12 ఏళ్ళ నుంచి వచ్చి ఊర్లో వాళ్ళ జ్ఞాపకాలను ఎలా అయితే గుర్తు చేసుకున్నారో, 12 ఏళ్ళ తర్వాత కూడా మీ సినిమా ఖచ్చితంగా మీ లైఫ్లో కావచ్చు, చూసిన ఆడియన్స్ లైఫ్లో ఖచ్చితంగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిహారిక గారు, ఇందాక ఒక క్వశ్చన్ అడిగి ఫ్లో డిస్టర్బ్ చేయకూడదని చెప్పి అడగలేదు నేను. నిన్న మీ ఫాదర్ యాక్చువల్లీ ఒక మీడియా హౌస్ లోగో ఏదో లాంచ్ చేశారు. అంటే ఏంటది? అంటే హీజ్ ఇన్ టు ఎంటర్టైన్మెంటా లేకపోతే సీరియస్ న్యూస్ బిజినెస్? మీడియా ఎంటర్టైన్మెంట్ అని స్టార్ట్ చేశారు సార్. అది ఈవెన్ దో ఇట్స్ ఇర్రెలెవెంట్, హీ వాంటెడ్ టు స్టార్ట్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇప్పుడు నాన్నకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కొంచెం ఈ సిరీస్ వాటితోటి డైల్యూట్ అయిపోతుంది. ఈ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు కొంచెం సీరియస్ టాపిక్స్. యూట్యూబ్ ఛానల్ లేకపోతే హీస్ కమింగ్ ఇన్ టు మీడియా బిజినెస్? యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే, పాలిటిక్స్ అయితే ఇప్పుడు కాదు. ఓకే, థ్యాంక్ యూ. వంశీ గారు, యాక్చువల్గా ఈ సినిమాలో ఈ పెద్దోడి క్యారెక్టర్ బాగా గుర్తుంటుంది, ఈయన క్యారెక్టర్ అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఆ క్యారెక్టర్ రాసుకోవడం వెనుక మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఉంది సార్. అంటే ఊర్లో ఒకడు ఉండిపోతాడు కదా సార్, మనకి అందరికీ తెలిసిన వాళ్ళే, మన ఫ్రెండ్ ఎవడో ఒకడు ఊర్లో ఉండి మనల్ని మిస్ అవుతుంటాడు కదా సార్, ఆడే మా పెద్దోడు. తన తప్పితే ఇంకొకరు చేయలేరు అన్న విధంగా ప్రసాద్ దాన్ని ఓన్ చేసుకున్నాడు. ఎందుకంటే ప్రసాద్ గురించి మీ అందరికీ తెలుసు, అంత మంచి యాక్టర్. అతన్ని 3 ఏళ్ల క్రితం నేను ఏదైతే అతన్ని చూశానో, అతను ఇంకా ఫేమస్ అవ్వకముందు మేమందరం కలిసాం. అంటే అప్పుడే మంచిగా నటిస్తూ వస్తున్నాడు. అతని మీద ఏదైతే నమ్మకం ఉందో, హీస్ నాట్ ఏ యూట్యూబర్ అండి, కంపల్సరీ హీస్ నాట్ ఏ యూట్యూబర్ అండి, హీస్ డామ్ గుడ్ పర్ఫార్మర్. రేపు అనే రోజున ఇతను సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇప్పుడు సత్య గారు ఇలాంటి స్థాయిలోకి వెళ్తాడు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకొకటి అండి, అంటే మీరు సత్యాన్ని కలిసినప్పుడు అదే హై అని నిహారిక గారు అన్నారు. అంటే మాకు అనిపించిన థాటు ఇది, మీరు ఎలా అంటే, బట్ ఎవరైతే ఆ క్యారెక్టర్ సుబ్బు అనే క్యారెక్టర్ జాతి తక్కువ వాడు అన్నాడు కదా, అతను కలిసినప్పుడు వాళ్ళకు ఒక అమ్మాయి ఉంటుంది, యాక్చువల్గా ఆత్రం వాళ్ళ సిస్టర్ అనుకుంటాను. అతను ఏమన్నా లాస్ట్లో ఆ అమ్మాయిని నేను లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటున్నాను అంటే బాగుండేదేమో అని. కమిటీ కుర్రోళ్ళు 2 సార్, అది హై అయి ఉండేది. నేను చెప్తాను సార్, అది ఉంది సార్. యాక్చువల్లీ మీరు చెప్పిన సీన్ ఉంది సార్, అది ఆ లెంత్లో ట్రిమ్ అయిందండి. ఎందుకంటే అతన్ని ఊర్లో నిజంగా నేను చెప్తున్నాను, అయ్యో మీకు డిలేటెడ్ సీన్ మేము పంపిస్తాను సార్ మీకు. శివ అనే అబ్బాయి వీళ్ళందరూ వదిలేసినా కానీ శివ అనే క్యారెక్టర్ అతను లీడర్ క్వాలిటీస్ ఎందుకుంటాయంటే, అతను ఆ అమ్మాయిని ఎప్పటికీ చూసుకుంటూనే ఉన్నారు, వాళ్ళ లైఫ్ని. వీళ్ళందరూ మనమైతే మర్చిపోయామో కానీ శివ అనేవాడు ఎప్పుడు గుర్తుంచుకున్నాడు అంటారు అనమాట. ఫ్లోలో ఆ లెంత్లో మాకు మిస్ అయిందనమాట. అది థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ సార్. శివ దాన్ని చూసుకున్నాడు సార్ అతను. వంశీ గారు చదివించారని చెప్పండి. వంశీ గారు, ఐ మీన్ అతను రియలైజేషన్. ఓకే, పెళ్లి గురించి అయితే నేను రాసుకోలేదండి. ఆత్రంగా చెల్లి మా అందరికీ చెల్లె. చూసుకుంటాడండి నాట్ ఏ ప్రాబ్లం. బట్ అంటే నేను ఎందుకు చెప్పానంటే, అతను జాతి తక్కువ వాడు అన్నాడు కాబట్టి, సో అంటే నేను ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు ఆ మాట అన్నాను. ఇప్పుడు అతను ఫారెన్కి వెళ్ళి వస్తాడు కదా, ఈజ్ నా ఎన్ఆర్ఐ, సో మోర్ మెచ్యూర్డ్గా ఉంటారు కదా మన దృష్టిలో ఎన్ఆర్ఐస్.
సో అందుకని నేను అడిగాను. ఆ సీన్లో చూస్తే వచ్చి కాలు పట్టేసుకుంటారండి ఆయనది. ఎవరిదండి? సత్యయ్య కాలు పట్టేసుకుంటారు. ఎస్ కరెక్ట్. అలాగ అంటే ఒక మామూలుగా మీరు రైటర్ అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అలా ఆలోచిస్తారు. నేను రైటర్ని ఈ కథ నేను ఇలా ఆలోచించాను. కరెక్ట్. అది మేబీ ఒక రకంగా కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను కరెక్ట్ అనుకున్నది ఏంటంటే మా ఫ్రెండ్ చెల్లి మాకు చెల్లి. రైట్. వంశీ గారు, నిహారిక గారు సార్, నిహారిక నిహారిక గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో బ్లాక్ బస్టర్ హిట్. అండ్ పైన చూసుకుంటే జనజాతర మొదలైంది అన్నారు. మాకు ఏపీలో అయితే 2 months బ్యాకే మొదలైపోయింది. సో అంటే ఈ స్టోరీ అదే మీ సినిమా చూస్తున్నాను చెప్పు మాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యి, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. సో మీకు స్టార్టింగ్ మీరు చూసేటప్పుడు అంటే వినేటప్పుడు ఒకలా ఉంటుంది, చూసేటప్పుడు మీకు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యింది? నా సినిమా అండి ఒకటని చెప్పలేను నిజంగా. అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే సార్ ఎలా అయితే నాకు నరేట్ చేశారో దానికి 10 times నాకు స్క్రీన్ మీద కనపడింది. అక్కడే నేను సోల్డ్, అక్కడే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అండ్ ఐ సెడ్ సార్ వీ డిడ్ అ గ్రేట్ ఫిల్మ్ అని నేను అప్పటి నుంచే చెప్తా వచ్చాను. సో ఒక పాయింట్ అంటూ లేదు, వీళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్, వాళ్ళ ఇన్నోసెన్స్, దాని తర్వాత వాళ్ళకి వచ్చే మెచ్యూరిటీ, ఎవ్రీథింగ్ ఐ జెన్యున్లీ రియల్లీ కనెక్టెడ్ టు. నాకు కూడా కొంచెం సుబ్బులాగా ముక్కు మీద కోపం ఎక్కువ. సో తిట్టేసిన వెంటనే వెళ్ళి పట్టేసుకొని సారీ రా అని చెప్పేస్తాను అనమాట. సో అందుకని సుబ్బు క్యారెక్టర్ ఆర్క్ నాకు చాలా ఇష్టం. సో అక్కడ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. 2024 బాగా కలిసి వచ్చినట్టుంది కదా? చాలా బాగా కలిసి వచ్చింది. నేను ఎంత బాగా అడిగానో అంత బాగా హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు అంటే మీ ఇంటర్వ్యూ చేసాం, అప్పుడు మనం చూసి అంటే ఈ ఫన్ ఇదంతా చూసి అంటే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం. బట్ ఒక్కసారి అది నేను సారీ చెప్పాలనుకున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నందుకు. నిజంగా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఇదే అనమాట. సో ఇందులో బాగా మా ప్రసాద్ గారికి ఒకసారి కంగ్రాట్స్ అన్న ఈ క్యారెక్టర్ కోసం. ఎందుకంటే ఇలాగా ఈ క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళిపోవాలి, జాబ్ చేసుకోవాలి. లాస్ట్లో కూడా డైలాగ్ ఉన్నారు, మా బాబు కూడా షూటు బూటు వేసుకుని వెళ్ళి వస్తే బాగుంటుంది కదా, సెల్యూట్ కొట్టేసి. అలా కాకుండా ఊర్లో ఉండిపోయి ఊర్లో మా ఫ్రెండ్స్ వస్తారు అని వెయిట్ చేసే క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు. సో అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇది డైరెక్టర్ గారు ఫేస్ చేశారని నాకు తెలిసి, మీకు ఫోన్ చేసేవాళ్ళు చాలామంది. సార్ ఇది మేము చేసాము అని మేము చెప్పుకోము సార్, చేయించాడు సార్ వంశీ. అండ్ థ్యాంక్ యూ, అందరూ చాలా పాజిటివ్గా ఫస్ట్ టైం అనుకుంటా సార్ ఇది ఇలాంటి ఇంటరాక్షన్ ఉండవు, అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు సార్. మీరు కూడా థ్యాంక్ యూ అండి. లాస్ట్ క్వశ్చన్ అన్న, అండ్ అంటే దీనికి మీరే మొత్తం ఇది చేశారంట కదా, సో మొత్తం అంటే ఆ ఏజ్ డిఫరెంట్ అనేది కవర్ చేయడం చాలా గ్రేట్. అండ్ ఎలా అనిపించింది అన్న ఎంతమంది అంటే మీ క్యారెక్టర్ మీరు చూసుకుంటూ వీళ్ళందరినీ మానిటర్ చేయడం అనేది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన వచ్చిన వంశీ గారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సాధారణంగా ప్రతి డైరెక్టర్ ఎవరైనా కానీ యాక్టర్స్ కూడా మేబీ వాళ్ళు ఓకే ఏముంది లూజ్ షర్ట్ వేసుకుంటే అయిపోద్ది కదా అన్న ఆలోచన ఉండేది. కానీ వంశీ గారు అలా కాదు, పర్టికులర్ అనుకున్నారు. ఈ ఆలోచన అమలు చేసిన నిహారిక మేడం, రమేష్ సార్, వాళ్ళు ఏం కావాలంటే వీటన్నిటిని పక్కన పెడితే బాయ్స్ వీ మేడ్ ఇట్. ఎందుకనంటే ఎవరు కూడా నాకు అపోజ్ చేయలేదు. వంశీ అనే చెప్పాడు చేసేద్దాం, ఓకే, అరే పొద్దున 5 లేచిపోవాలి, ఓకే ఓకే పరిగెడదాం, ఓకే. బాయ్స్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయబట్టే అయ్యింది. అదేదో సామెత చెప్తారు, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం, అది నీళ్ళు తాగడం దాని ఇష్టం అని. నేను తీసుకెళ్ళి వీళ్ళందరూ తాగారు, అంతే. అంత వంశీ గారు సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకంటే మీరు ఎక్కువ చెప్తున్నారు ఈ క్యారెక్టర్స్ సూపర్ సార్. సూపర్ సార్. ఉంటారు సార్. అవును సార్. అది కూడా మనకి మీరు చెప్పినట్టే సార్, అది కూడా ఊళ్ళో క్యారెక్టరే, ఊళ్ళో ఇన్స్పిరేషన్స్ ఇవన్నీ. అలాంటి ఒక ఏవన్ గాడు ఒకటి ఉంటాడు సార్ ఊళ్ళో. ఎందుకంటే ఊళ్ళో ఏ ఏదో పని జరిగినా ఈడు ఆడే చేసి ఉంటాడు అనేవాడు. అలాంటి వాడు మన సుధాకర్ ఏవన్ క్యారెక్టర్, మన రమణ భార్గవ్ గారి క్యారెక్టర్. అతను కాకపోతే ఇంకొకటి చేయలేడేమో సార్ అంతలా.
వీళ్ళిద్దరి మధ్యన వారు మాకు బాగా నచ్చుద్ది. ప్రసాద్కి రమణ్ భార్గవ్ గారికి చాలా మంచిగా ఆయన యాక్ట్ చేశారు. సాయి కుమార్ గారి ఎక్స్పీరియన్స్ మాకు చాలా బాగా ఉపయోగపడింది. వీళ్ళందరికీ చాలా చాలా నేర్పించారు, నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా గోగురాజ్ రమణ్ గారు కానీ, బలగం జయరామ్ గారు కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, మా మచ్చ కంచర్పాలెం కిషోర్ కానీ. ఈరోజు కంచర్పాలెం కిషోర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఆఫ్టర్ సీకే మన కంచర్పాలెం తర్వాత మళ్ళీ మా కమిటీ గురువుల దగ్గర మాట్లాడుకుంటున్నారు. అతని జర్నీ చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, సుధాకర్ గ్యాంగ్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి వాళ్ళ పాత్రకు తగ్గట్టు అందరి గురించి మాట్లాడుకున్నారు. అది రిలేటబిలిటీ ఎక్కువ సార్, ఊళ్ళల్లోనే ఉంది అది సార్. ఛాన్సే లేకుండా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. నిహారిక మ్యామ్ కంగ్రాట్స్ మ్యామ్. ఏఎంబీలో 2 days బ్యాక్ మూవీ వేశారు కదా మ్యామ్. ఓన్లీ ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్లో ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ మేడం. మీరు ఎంత డబ్బులు పెట్టి ఎంత ఆర్టిస్టులు ఎంత బాగా యాక్ట్ చేసినా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ మూవీ గురించి మాట్లాడుకోవడం. 2 days బ్యాక్ సినిమా ఏఎంబీలో షో అంటే నేను బైక్ వేసుకొని స్టార్ట్ అయ్యా, కింద పడా ఎక్కడ మన ఏఎంబీ థియేటర్ ముందు. అంటే షో టైం 7:15కి సెలబ్రిటీ షో. నేను ఎందుకు నాకు చూడాలని అంత 2 days తర్వాత మీడియా షో ఉంటుంది అయినా అలా థియేటర్లో కూర్చొని 10 నిమిషాలు ఎంతో మిస్ అయ్యాను. అది కూడా కవర్ చేశాను. నేను ఫస్ట్ టైం నాకు బాగా కనెక్ట్ అయింది, ఎమోషనల్గా చాలా ఫీల్ అయ్యాను మేడం, ఎమోషనల్గా. బట్ ఒక 11 మంది కొత్త వాళ్ళు, ఒక కొత్త డైరెక్టర్, వీళ్ళని నమ్మి మీరు అంత మనీ పెట్టి సినిమా తీయడానికి అంత ఆ స్టాండ్ తీసుకోవడానికి గట్స్ అంటే ఏం చెప్తారు మ్యామ్? I had a very good support from Funny Garu and Jaya Adpakkaru. I should really mention them. Endukante without them, they really won't be Kamti Kurallu. I wouldn't have the guts to do andi this much. They were really supportive. Mem em cheddam kuda, yeah, let's go ahead, let's do this. Asalu creative ga asalu okkasari kuda no cheppindi ledhu vallu. Mem creative ga em changes cheddam anna. Guts ante just the love for cinema andi, and oka గట్స్ కాదు కానీ ఒక గట్ ఫీలింగ్ అయితే ఉంది సినిమా ఆడుతుంది అని. ఫస్ట్ విన్నప్పటి నుంచే జనాలు ఇలాంటి సినిమాని ఆదరిస్తారు అని నాకైతే ఒక గట్ ఫీలింగ్ ఉండింది విన్నప్పటి నుంచి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ అది నిజమైంది. కానీ ఈ ఇయర్ మీకు చాలా గోల్డెన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు మ్యామ్. నాకు తెలిసి చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మీకు మీ కెరియర్లో కమిటీ కుర్రోలు అలా నిలిచిపోద్ది మ్యామ్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి మేడం? పెద్ద హిట్ ఇంకా ఈ వారం చాలా పెద్ద అవకాశం ఉంది. అఫ్ కోర్స్ చూపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గో బిహైండ్ హిమ్. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక 3 hours ఆయన నుంచి నేను లాక్కొని మరీ ఈ సినిమా చూపిస్తాను. బికాస్ దిస్ ఇస్ అ ఫిలిం దట్ హీ హ్యాస్ టు సీ. ఆయన చూసి అప్రిషియేట్ చేస్తే నాకు అంతకన్నా ఐ వోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో యా, కంగ్రాట్స్ మ్యామ్. మీరు అత్తి హీరోయిన్స్ని అడుగుతారు అనుకున్నానే. రోజు ఈమెయిల్స్తో బిజీగా ఉండే మాకు ఫీమేల్స్ని ఇంతమంది ఫీమేల్స్ని క్యాచ్ చేయడానికి రీజన్ ఏంటి? సో పర్టికులర్గా వీళ్ళని క్యాచ్ చేయడానికి రీజన్ ఏంటి? అందంగా ఉన్నారండి. అంటే పక్కింటి అమ్మాయిలా ఉండాలనుకున్నాను నేను. అంటే మన తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారండి, చాలా పక్కింటి అమ్మాయిలా ఉంటారు. అదే కోరుకున్నాం మేము. నేను నిహారిక గారు మాట్లాడుకున్నప్పుడల్లా ప్రొఫైల్స్ వస్తూ ఉండేవి, కూర్చునే వాళ్ళం, చూస్తూ ఇదిగో ఈ అమ్మాయి బాగుంది కదా సార్, ఇది కరెక్ట్, ఈ అమ్మాయి కరెక్ట్. ఈ చాలా చోట్ల మేము రాజ్య క్యారెక్టర్ కోసం చాలా రోజులు వెయిట్ చేసాం, మాకు కరెక్ట్ దొరకలా. సమ్టైమ్స్ బయటికి వెళ్ళినా పర్లేదని చెప్పేసి రమేష్ గారు చెప్పేటప్పటికి వి ఫౌండ్ హెర్. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయి పక్కన ఉన్న పిక్ ద్వారా చూసాం అనమాట. రాజా ఇండస్ట్రీకి, టీఎఫ్ఏకి ఒక మంచి నటులను అయితే ఇచ్చాను నేను. హీరోయిన్స్ పెద్ద ఆ పదాలు వాడిను, బట్ దే విల్ బికమ్ ఏ గుడ్ మార్క్ అయితే వేయగలరు. అంత మంచి ఆర్టిస్టులు మా హీరోయిన్స్ అందరూ. సినిమా కొన్ని సినిమాలు నవ్విస్తాయి, కొన్ని ఏడిపిస్తాయి. మీరు మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ని లాస్ట్ వరకు క్యారీ చేశారు. సో ఓలా నుంచి కాల్స్ వస్తున్నాయి, నిజంగానే అక్కడ టాక్ బాగుంది, వెళ్ళొచ్చా అని చెప్పి. మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పగలుగుతున్నాం మేము. అది చాలు సార్, నన్ను అడగలేదు, అడుగుతారు. ధైర్యంగా వెళ్ళొచ్చా అని అడుగుంటే కనుక నేను బాధపడుతున్నాను. ధైర్యంగా వెళ్ళొచ్చని మీరు చెప్తున్నారు చూడండి, చాలు సార్ నాకు అది. సో ఈ సినిమాని ఎంతమంది రిజెక్ట్ చేశారు? 11. నిహారిక కొనిదెల గారు, సో నెక్స్ట్ రాబోయే సినిమాలు ఇలా డెబ్యూటెంట్స్తో చేస్తారా, లేదంటే స్టార్ డైరెక్టర్స్, స్టార్ మేకర్స్తో చేస్తారా?
ఎవరు తెచ్చినా మంచి కంటెంట్ తెస్తే చేస్తానండి. అది పెద్ద డైరెక్టర్ అయినా కూడా, అది కొత్త డైరెక్టర్ అయినా కూడా. ఎందుకంటే నన్ను ఎవరో అడిగారు, వంశీ ఎవరి దగ్గర చేశారు ఏడీ లాగా ఏదైనా చూసావా తన కంటెంట్ అని. ఆయన ఎవరి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ లాగా, అసోసియేట్ డైరెక్టర్ లాగా చేయలేదు. దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ప్రాజెక్ట్. డైరెక్ట్గా ఆయన చేయడమే ఇంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు మాకు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అబౌట్ ద ప్యాషన్ అండ్ టాలెంట్ అండ్ ద స్కిల్ దట్ యూ హ్యావ్. ఓకే, ప్రసాద్ బెహ్రా గారు, సో మీరు ఆన్ స్క్రీన్లో రాగానే చాలామంది ఆడియన్స్ ఒక స్టార్ హీరోకి అరుస్తున్నారు సార్. సో నెక్స్ట్ మీరు యూట్యూబ్లో సిరీస్లు కంటిన్యూ చేస్తారా లేదంటే ఆపేస్తారా? సార్ సినిమాల్లో బిజీ అయిపోతారు ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ. సార్ ప్రస్తుతానికి పెళ్లివారం అండే వల్ల కొంచెం సినిమాల్లో బిజీగా ఉన్నాను సార్, ఒక సంవత్సరం దాకా. ఇంకా పెళ్లివారం అంటే సీజన్ 3 లాస్ట్ సార్, ఆపేస్తున్నాను ఇంకా. ఆల్ ద బెస్ట్ అండి. నిహారిక గారు, మీరు రాసుకున్న మేడం సార్, కంగ్రాచులేషన్స్ అండి. చాలా మంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఫ్రమ్ అక్రాస్ ద తెలుగు స్టేట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి కంటెంట్ వచ్చింది. అండ్ ఈ సినిమా ఎర్లీ ఓటీటీ రిలీజ్ ఉంటుందా, లేకపోతే కొంచెం పాజిటివ్ టాక్ ఉంది అండ్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు? ఐఎమ్ డెఫినెట్లీ అగేన్స్ట్ దిస్. అంటే సినిమా రిలీజ్ అయిన 2 వారాల్లోనే ఓటీటీలో వచ్చేయడం అనేది నేను చాలా అగేన్స్ట్. ఎందుకంటే నేను ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసే ఒక ఆడియన్స్. సో డెఫినెట్గా మాదైతే టైం పడుతుంది ఓటీటీలోకి రావడానికి. డైరెక్టర్ గారు ఒకటి ప్రసాద్ తీసుకోండి ఒకసారి. కాదు, కొన్ని రోజులు థియేటర్లో ఆడినే మా సినిమా ఎందుకు ఓటీటీ రమ్మంటున్నావు సునీల్? నేను రమ్మన్నట్లేదు, త్వరగా రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నాను. కొంచెం లేట్గా రిలీజ్ చేస్తాను. సో జనరల్గా ప్రసాద్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ఫన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది, అండ్ సిరీసెస్ అన్ని చూసిన వాళ్ళు అందరూ అనుకుంటారు. అండ్ మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. సో ఈ క్యారెక్టర్ ఆయన మీకు చెప్పినప్పుడు మీకు చాలా ఎమోషనల్ రోల్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఫన్ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో మీకు ఏమనిపించింది? బేసిక్గా ఈ క్యారెక్టర్ నేను చేయనని చెప్పానండి. సుధాకర్ క్యారెక్టర్ చెప్పారు నాకు. లేదు ఇందులో ఇన్ని ఉంటాయని చెప్పాడు, కానీ నాకు ఎక్కేది కాదు. బేసిక్గా 11 మంది కష్టపడ్డారు అన్నారు, కానీ అందరూ ప్రాక్టీస్కి వెళ్ళారు, తగ్గారు. నేను కొన్ని ప్రొడక్షన్లో తగ్గా, కొన్ని ప్రొడక్షన్ల మీద అమ్మకం పోయి నేను తగ్గడం మానేశానండి. అందుకే అటు ఇటు ఉన్నాను నేను. సో నా క్యారెక్టర్కి ఎటువంటి క్రియేట్ వచ్చినా సరే అది వంశీకి వెళ్తుంది. వీడు కూడా మ్యూజిక్ కొట్టొచ్చులే అని చెప్పి అనుకున్నాడు. ఈయన వీడికి డబ్బులు ఇద్దాం అనుకున్న ప్రొడ్యూసర్ గారికి వెళ్తుందన్న. వీళ్ళు ముగ్గురికి క్రియేట్ అండి, నేను జస్ట్ పప్పెట్ అంతే. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. యాక్చువల్గా మీ కథని ఎన్హాన్స్ చేయడంలో మ్యూజిక్ అనేది చాలా కీ రోల్ పోషించింది. అంటే ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకోవడానికి అంటే ఫస్ట్ చాయిస్ ఈయనైనా, అట్లా ఆయన తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్? మ్యూజిక్ డైరెక్టర్ మీరిద్దరు ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పండి, ఆయన తర్వాత. నేను 13 మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళానండి. 11 పాటలకి 11 మంది మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టుకుందాం అనుకున్నాను నేను. అదనమాట నేను అనుకున్నది. ఈయన ఒక రోజు నా ఒక సాంగ్ ఇచ్చి ఆయనకి నచ్చితే, నువ్వు నా దగ్గర చేయకపోయినా పర్లేదు గురు, నువ్వు ఒక్కరి దగ్గర చేయి, అప్పుడు ఎమోషన్ ఉంటుంది, మిగతా వాళ్ళ దగ్గర చేస్తే వర్కౌట్ అవ్వదు అన్నారు. అది నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయింది మాది. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ఇది ఎంత బాగా వర్కౌట్ అయిందో. ఇఫ్ వీ హ్యావ్ కెమిస్ట్రీ, ఆ ఎసెన్స్ తెలిస్తే కనుక డెఫినెట్లీ అది వర్కౌట్ అవుతుంది సార్. అది మేము సక్సెస్ అయ్యాం ఇక్కడ. నాకు యాక్చువల్లీ నేను ఇంకా నా దగ్గర ఏం డెమోస్ లేనప్పుడే నేను అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అని అనుకోకముందే తిని వచ్చారండి. నేను చేసిన కొన్ని యూట్యూబ్లో ఇండిపెండెంట్ సాంగ్స్ కానీ, కొన్ని కవర్ వెర్షన్స్ కానీ, యాకపెల్లెస్ కానీ అవన్నీ చూసి వచ్చారండి. అండ్ ఆయన స్టోరీ చెప్పిన తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని అనిపించిన స్టోరీ అండి. నాకు తెలిసి ఈ స్టోరీ దీనికి మ్యూజిక్ చేయకపోతే ఇంకా అసలు నేను మ్యూజిషియనే కాదు అని అనిపించేంతగా ఇన్స్పైర్ చేసిందండి నాకు ఈ స్టోరీ. అందుకనే అసలు ఆయన ప్రొడక్షన్ మొదలు పెట్టేందుకు ముందే ఆ డిస్కషన్లోనే నేను ట్యూన్స్ చేయడం మొదలు పెట్టుకున్నామండి మేము. యాక్చువల్లీ అది సినిమా సెట్స్ మీదకి వెళ్తుందో లేదో అని తెలియక ముందు నుంచే వీ హ్యావ్ ట్రావెల్డ్. అండ్ చాలాసార్లు అనుకున్నాను ఈయన ఫీమేల్ డైరెక్టర్ అయి ఉంటే డెఫినెట్గా నేను ఈయన ఫీమేల్ డైరెక్టర్ అంటే డెఫినెట్గా ఈయన పెళ్లి చేసుకునేవాడిని అండి నేను. నేను ఫీమేల్ అయినా కూడా ఈయన డెఫినెట్గా పెళ్లి చేసుకునేవాడిని అండి. అంత బాగా ట్రావెల్ చేసాము. వీ హ్యావ్ సో మచ్ సింక్ అండి. ఐ నో వాట్ హీ వాంట్స్ అండ్ నేనేం చేయగలుగుతానో ఆయనకి తెలుసండి. సార్ ప్లీజ్ సార్ చెప్పండి. అవును సార్ థ్యాంక్ యూ సార్.
ఎమోషన్స్ మీ క్యారెక్టర్లోనే దొరికాయి, అంటే మీ క్యారెక్టర్ ఎవరు చేసినా అలాగే ఉండేది తెలియదు, మీరు చేయడం వల్ల ఆ క్యారెక్టర్కి కొత్త ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఆడిగా మాకు ట్రావెల్ ఎలా అనిపించింది? అంటే సుబ్బులో ఉన్నన్ని వేరియేషన్స్ వేరే క్యారెక్టర్స్లో ఉండవు, మీ క్యారెక్టర్లోనే ఎక్కువ దొరుకుతాయి వేరియేషన్స్, కానీ క్యారెక్టర్ ఆర్ట్ పెరుగుతూ ఉంటుంది కదా. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ బ్యాక్డ్రాప్ గురించి కూడా కొంచెం చెప్పండి. మళ్ళీ ఎప్పటి నుంచి ఉన్నారు? త్రూ ఆడిషన్సే అండి, మేమందరం సెలెక్ట్ అయింది త్రూ ఆడిషన్సే. అండ్ క్యారెక్టర్ ఆర్క్ వచ్చేసి ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ వంశన్నకి. బ్యూటిఫుల్ ఆర్క్ అంటే ఎనీ డెబ్యూ యాక్టర్కి మీరు అన్నట్టు అంత ట్రాన్సిషన్ ఉండే స్కోప్ ఉండడం ఈజ్ సంథింగ్ చాలా మంచి ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ వచ్చినందుకు ఐ షుడ్ థ్యాంక్ వంశన్న. మీకు ఎలా అనిపించింది? అంటే క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ జర్నీ స్టార్ట్ అయింది కదా, సుబ్బు క్యారెక్టర్తో జర్నీ మీకు ఎలా అనిపించింది? డిఫరెంట్ షేడ్స్ని ఇండివిజువల్గా వర్క్షాప్స్ చేసామండి. అంటే మీరు అన్నట్టు డిఫరెంట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి సుబ్బు క్యారెక్టర్కి. ఒక దగ్గర కోపపడతాడు, బట్ అగ్రెషన్ ఒక లెవెల్ ఉండదు దానికి, అగ్రెషన్కి అంటే ఇమ్మెన్స్ అగ్రెషన్. సో దాన్ని ఎట్లా పోర్ట్రే చేస్తే బాగుంటుంది అనే దానికి కొన్ని వర్క్షాప్స్ అయినాయి. అండ్ అంటే ఒక భయం కూడా ఉండింది, అంటే అంత లెవెల్ ఆఫ్ అగ్రెషన్ చూపించేశాక ఒకవేళ అగైన్ ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో అప్పుడు అంతే లెవెల్లో పశ్చాత్తాపడకపోతే దెర్ ఇస్ నో పాయింట్, అంటే ఎండ్ ఉండదు నా క్యారెక్టర్కి. సో అక్కడ కొంచెం భయం ఉండింది, అంటే ఓకే ఇంత అగ్రెషన్ చూపించేస్తున్నాం ఫైన్, బట్ అంతే లెవెల్లో మళ్ళీ పశ్చాత్తాపడకపోతే ఓకే అన్నట్టు ఉంటుంది. సో దానికి బ్యాలెన్స్ అవ్వడం కోసం దీనికి ఎంత అవ్వాలి దానికి ఎంత అవ్వాలి అని ఒకటి. అండ్ విజయ్ మాస్టర్ గారికి చెప్పాలి, ఐ షుడ్ థ్యాంక్ విజయ్ మాస్టర్ గారు, బికాజ్ ఆ ఇంటర్వల్ సీక్వెన్స్లో ఏదైతే ఫీడ్ ఇచ్చారో ఆ అగ్రెషన్కి మధ్యలో అది అందులో మన ప్రోమోలో కూడా ఉంటుంది, కాసేపు నువ్వు పులి అన్నారు. నేను ఇంకా రెచ్చిపోవడం మొదలెట్టాను అక్కడి నుంచి, నేను పులి ఎస్ కమాన్ నేను పులి అని. నాకు విజయ్ మాస్టర్ గారు ప్రతి యాక్టర్కి భలే ఫీడ్ ఇస్తారు, అంటే ఏది కావాలి ఈ సీన్కి ఏ కావాలి, నువ్వు రెచ్చిపోవచ్చు కొంతసేపు అన్నట్టు ఆ కట్టెలు తెంచుకుని అంత ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఎవ్రీ వన్స్ ఎఫర్ట్. సో వంశీ గారు ఈ క్యారెక్టర్ సుబ్బు క్యారెక్టర్లో వేరియేషన్స్కి అంటే కొత్త కుర్రాన్ని తీసుకోవటం, అంటే త్రూ ఆడిషన్స్ తీసుకున్నా అతని మీద అంత నమ్మకం ఉంచడం, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కనుక సరిగా పే ఆఫ్ అవ్వకపోతే సినిమా ఇంత బాగా అనిపించేది కాదు. సుబ్బు క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అంటే చాలా హేట్ రేట్తో మొదలైంది క్యారెక్టర్ మీద ఆడియన్స్కి. ఫస్ట్ ఏంట్రవా వీడు ఎలా ఉన్నాడని, అవును సార్. కానీ ఆ క్యారెక్టర్ ఎండ్కి వచ్చేసరికల్లా చాలా మోస్ట్ లవబుల్ క్యారెక్టర్ అవుతాడు. అవును సార్. ఏంటి ఈ క్యారెక్టర్ మీద నా ప్రత్యేకమైన ప్రేమ ఉందా? ఉంది సార్. మనకి ఆర్ఆర్ఆర్ మూవీ చూసుకుంటే సార్, రామ్ చరణ్ గారు అంటే ఒక టైంలో కోపం వస్తుంటుంది అందరికీ, ఒక టైంలో కోపం వస్తుంటుంది. తర్వాత ఆయనకి అసలు ఏం జరిగిందని తెలుసుకున్నప్పుడు ఎంత జరిగిన ఆయన అలా ఉండడంలో తప్పు లేదని చెప్పేసి మొత్తం రియలైజ్ అవుతారు. జస్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైనా సుబ్బు సూర్య మధ్యన ఒక విషయం జరిగిన తర్వాత సుబ్బు అనేవాడు కోపానికి అర్థం ఉంది, ఆడి బాధపడడానికి అర్థం ఉంది, ఆడి పశ్చాత్తాపానికి అర్థం ఉంది, ఎందుకంటే ఆడు భయపడిపోతున్నాడు అనే విషయాన్ని బాగా కన్వే చేస్తాడు. ఇది చేస్తానన్నప్పుడు నాకు ఫస్ట్ నుంచి మా అందరికీ ఒక భయం ఉండేది. మా 11 మందిలో మేము క్యారెక్టర్స్ ఇంకో షిఫ్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇది కాదు నాకు ఇంకా కావాలని వేరే వాళ్ళు ఉండేవారు, మళ్ళీ తిప్పుకుంటా ఇది చేసుకున్నప్పుడు 1 midnight అనుకుంటా నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకెందుకో దీనికి ఎవరు సూట్ అవ్వట్లేదు, మేబీ నువ్వు అయితేనే కరెక్టరా అని చెప్పి నేను ఒక రోజున ఫోన్ చేసినప్పుడు అది చాలా పెద్ద క్యారెక్టర్, దానికి ముందు ఇంకా హీరో లెవెల్ క్యారెక్టర్ అతనిది. ఆ టైంలో నేను సెలెక్ట్ చేసింది అతన్ని, అంటే మొత్తం అందరికంటే ఫస్ట్ ఉండే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నేను సినిమా నుంచి తీసేసి పూర్తిగా నీకు లేదు, నీకున్న క్యాపబిలిటీకి ఇది అవుతే కరెక్ట్ అంటే నువ్వు నమ్ముతున్నావా, నాకు ఏదైనా పర్లేదు సినిమా ఈ సినిమాలో కమిటీ కుర్రలు అనే దాంట్లో నాకు ఏదో ఒక పాత్ర చాలు అన్న, అంతకుమించి నేను ఏం అడగను, నాకు ఎంత చేయగలను అనుకో నాకు ఇవ్వంటే, లేదు నువ్వు చేయగలవు నాకు నమ్మకం ఉంది ఇది చేద్దాం ఈ క్యారెక్టర్ అనుకున్నానంటే ఓకే అనుకున్నాడు. తర్వాత అతని క్యారెక్టర్ లోపల దిగడానికి మెనీ క్వశ్చన్స్ రేస్ చేయడం, వర్క్షాప్స్ అంటే మాకు అతని బాడీ లాంగ్వేజ్ ఏంటి, అతని పోర్ట్రేట్ చేయడానికి ఏమేమి చేయాలనే వర్క్షాప్స్లో ఎక్కువ వర్క్ చేసినాడు. ఇంకొకటి నాకు అన్అఫీషియల్ ఏడి వాడు, ఈ సుబ్బు అనేవాడు నాకు అన్అఫీషియల్ ఏడి. మొత్తం అన్నిట్లో నేను కొరియోగ్రఫీలోను, యాక్టింగ్ దీంట్లోను, మేనేజ్మెంట్లోను, సీన్ షార్ట్ డివిజన్లోను, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో నాకు మొత్తం టీంలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక ఈ సుబ్బు అండ్ సూర్య ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరే నాకు మొత్తం పక్కన ఉన్నారనమాట ఎక్కువగా నాతో. సో వాళ్ళకి కథ తెలుసు, దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు సార్, అంతే.
మెగా ఫ్యామిలీలో అబ్బాయిలంతా హీరోలు గాను అమ్మాయిలేమో ప్రొడ్యూసర్లుగా షేర్ చేసుకున్నారా ఏంటి మీరు సుష్మిత గారు? అలా కుదిరిందండి. అవునా? ఏంటంటే డార్లింగ్లో చేశారు, మళ్ళీ యాక్టింగ్ ఎప్పుడు? దీంట్లో పాటలో జస్ట్ అట్లా కనిపించి వెళ్ళిపోయారు. అది ఈయన అడిగితే చేశాను. బట్ స్క్రిప్ట్స్ చూస్తానండి, అంటే మంచి స్క్రిప్ట్స్ చెప్పాను చాలా రీజన్స్ వల్ల రావట్లేదు అని. బట్ ప్రస్తుతానికి తమిళ్లో ఒక మూవీ చేశాను, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. వంశీ గారితో మెయిన్ లీడ్ అని రాపించకూడదా? రాయించుకుంటా. ఆర్డర్ చేయాలి సార్ ఇవిడ మమ్మల్ని. ఇంకొకటి అవన్నీ పక్కన పెడితే ఒక పాత్ర ఆవిడనే వెతుక్కుని రావచ్చు, ఆవిడకంత అంటే రాయించుకోగలగచ్చు. ఆవిడ నిజంగానే ఆవిడ పొజిషన్లో ఎవరికి రాయించుకోగలగచ్చు, ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ మేడంకి, నాకు తెలిసిన మేడం వరకు ఏంటంటే ఒక పాత్ర నచ్చితే మాత్రమే ఆవిడ ఓకే చేస్తుంది, లేకపోతే చేయదు. ఎన్నో వింటారండి, ఖాళీగా ఏమి ఎవరు రాకుండా ఉండరు, ఎన్నో వింటున్నారు. నేను చూస్తూ ఉంటాను కదా ఆఫీస్లో, ఆవిడకి నచ్చకపోతే కంపల్సరీ చేయరు. డెఫినెట్లీ నాకు అవకాశం ఇస్తే కనుక నేను కంపల్సరీ మేడంతో వర్క్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. నేను మొన్న మెన్షన్ కూడా చేశాను, మేడం నాకు అవకాశం ఇస్తే నేను కంపల్సరీ చేస్తానని. మేడం టైము నాకు ఇస్తే నిజంగా చేస్తాను నేను. చిరంజీవి గారు చూశారండి, మీరు చూసుంటే ఆయన మాట చెప్పారు, మరి ఆ మొక్క యాక్చువల్లీ సినిమా టైటిల్ కమిటీ కుర్రోలు కాకుండా చిరంజీవి గారిది జాతర అనే ఒక సినిమా వచ్చింది సార్. అవును సార్, అది కూడా నేను అనుకున్నాను సార్. టైటిల్ అనుకున్నారా? అవును సార్, అనుకున్నాం. మరి ఎందుకు పెట్టలేదు ఈ కమిటీ కుర్రోళ్ళు అని ఎందుకు పెట్టారు? ఇది జాతర కంటే దెర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ కదా సార్. ఈ కమిటీ కుర్రోళ్ళు అనే దాంట్లో మనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి, అంటే ఊళ్ళో గొడవలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇది ఆ టైటిల్ అని నేను ఫిక్స్ అయ్యాను. సో దాని తర్వాత అది వచ్చింది. చాలా చాలా టైటిల్ అనుకున్నాం, మన ఊరు పాండవులు అనుకున్నాం, యువకులు అనుకున్నాం, శివ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అనుకున్నాం, చాలా చాలా అనుకున్నాం. లాస్ట్కి కమిటీ కుర్రోళ్ళు మేబీ యాప్ టైటిల్. సో వంశీ గారు సార్, బాగుంది సార్, సినిమా అయితే బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎమోషనల్ అయ్యాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అంటే సాధారణంగా ఒక 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఎంతో కొంత తేడా కనిపిస్తుంది బాడీ షేప్స్లో కానీ ఆర్టిస్ట్లో. అంటే అరే ఇది 10 ఏళ్ళ బ్యాక్లో లేదే అని అనిపిస్తుంది. బట్ ఈ 11 members కూడా ఆ 11 years, 12 years బ్యాక్ చాలా పర్ఫెక్ట్గా చూపించారు. పర్ఫెక్ట్ బాడీ షేప్స్లో కానీ హెయిర్ స్టైల్స్ వాట్ ఎవర్ అన్నింటిలో పర్ఫెక్ట్గా చూపించారు. మిమ్మల్ని అడగనైతే క్వశ్చన్స్ ఏం లేవు సార్. ఆల్ ది బెస్ట్, బాగా చేశారు అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా బ్రిటిష్ గారి క్యారెక్టర్ అంటే భయ్యా అసలు పేరు మీ అంటే అదే మాకు మైండ్లో పడిపోయింది ఆ క్యారెక్టర్సే. అందులోనే శ్రేయన్స్ అని చెప్పారు లాస్ట్లో, రియల్ నేమ్ కూడా శ్రేయన్స్ అని భయ్యా? రియల్ నేమ్ శివకుమార్ మట్ట అన్న. ఓకే, అంటే ఎందుకంటే మా ఊళ్ళో నాది కిరాణా షాపే, సో మా ఫ్రెండ్స్ కూడా అలాగే వచ్చి ఇది ఉంటూ ఉంటారు అనమాట. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ. అండ్ తేజస్వి గారు సినిమాలో అంటే గర్ల్స్కి సంబంధించిందండి. ఇక్కడ మీకు అంటే ముద్దు పెడితే ఇది అది ఉంది కదా, ఆ డైలాగ్ చెబుతుంటే అసలు ఫన్ కదా అది, అంటే అసలు నమ్మలేము మనం. మీరు ఎట్లా ఆ డైలాగ్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలుకి? యాక్చువల్లీ నేను దానికి చాలా రిలేట్ అయ్యానండి, ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని. నా ఫ్రెండ్స్ చాలామంది అలాగే, ఆ ఇన్నోసెన్స్ ఆ ఏజ్లో అలాగే ఉంటుంది. సో నేను చాలా రిలేట్ అయ్యి చేసిన క్యారెక్టర్. యా, ఇన్ని రోజులు అంటే మొత్తం సినిమా మొత్తం విలేజ్లో ఉంది కదా, అవునండి. సో ఆ అట్మాస్ఫియర్ని ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అసలుకి? మాది రాజమండ్రి అండి. సో ఆ అట్మాస్ఫియర్ నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన దాన్ని, సో చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ నా ఫస్ట్ మూవీలో కూడా నేను సేమ్ గోదావరి అమ్మాయిగా ఇంట్రడ్యూస్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సార్ మీకు ఆ స్లాంగ్ ఎలా వచ్చిందండి అసలుకి? అంటే రాజమండ్రి ఆ స్లాంగ్ మొత్తం మీ పక్కన క్యారెక్టర్. యాక్చువల్లీ మీరు బెంగళూరు అంటే కదా. నేను యాక్చువల్లీ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఆన్ ద సెట్. దే హెల్ప్ మీ అవుట్, ఎస్పెషలీ హేమంత్, ద అసిస్టెంట్ డైరెక్టర్. ఐ యూస్ టు ఇమిటేట్ హిమ్, ఎందుకంటే నాకు తెలీదు స్లాంగ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాదు. సో టు అండర్స్టాండ్ ద స్లాంగ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. బట్ ఏమంటే కొంచెం ఇఫ్ యూ నో ద వే దే ఎండ్ ద సెంటెన్స్ ఇట్స్ లిటిల్ డిఫరెంట్. సో అందుకే కొంచెం ఇమిటేట్ చేసి చేశాను. సార్ నిజం చెప్పండి సార్, ఇక్కడ కూర్చున్న ఎంతమందికి ఎక్స్పీరియన్స్ కదండి? అందరూ నవ్వుతున్నారు, అందరూ చెప్పలు కొడుతున్నారంటే అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్. అప్పట్లో మరి లేకపోతే అబ్బా. తేజస్వి గారు
యాక్చువల్గా మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ సిరీస్ చేశారు అండ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు తెలుగు సినిమాల్లో. సో అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫస్ట్ రోల్ మంచి రోల్ పడింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ కంటిన్యూ హీరోయిన్గా ట్రై చేస్తారా? ఆబ్వియస్లీ అండి, ఆపర్చునిటీస్ జ్యోతి క్యారెక్టర్ చూసి వస్తాయని నేను ఆబ్వియస్లీ బిలీవ్ చేస్తున్నాను. కంటిన్యూ చేద్దామనే ఉంది. లెట్స్ సీ హౌ ఇండస్ట్రీ రిసీవ్స్ మీ. సో చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఫిలిం ఇంత మంచి మూవీతో నేను ఇంట్రడ్యూస్ అవడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు కంప్లీట్ సినిమాల మీద ఫోకస్ చేస్తారా, మళ్ళీ వెబ్ సిరీస్లో చేస్తారు? నో అండి, యాజ్ ఆఫ్ నో కంప్లీట్గా సినిమాల మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. యా, విలియంని జ్యోతినా సార్? నిజం చెప్పాలంటే సార్, ఒక్కడికి ఒక్క లవ్ స్టోరీ అయితే ఉంటుంది సార్. కంపల్సరీ ఒక 3-4 లవ్ స్టోరీస్ ఉంటాయి. అది చెప్తున్నది కమిటీ కూరలు అవుతుంది, వేరే కూరలు అవుతాయి. సో విలియం గారిని విడగొట్టేశాను. యాక్చువల్లీ సినిమా సెట్ అంతా నన్ను ఆ సెకండ్ హాఫ్ తీసినప్పుడల్లా నన్ను అడిగేదాడు, నన్ను కూడా కలిపేచ్చు కదన్నా, నన్ను కూడా కలిపేచ్చు. ఒరే 6 ముద్దులు పెట్టావురా, అప్పుడు 2 ముద్దులు తీస్తాం, ఇంకేం కావాలరా నీకంటే ఆని కలిపో ఈయన కలిపో, నువ్వు కూడా నన్ను కలిపేచ్చు కదా. ఒరే ఇది సినిమా రియల్ లైఫ్లో కలిపినట్టు ఫీల్ అవుతాడు నువ్వు. విలియంకి చెప్పావని. ఎక్కడున్నాడు మా విలియం? గుర్తించారా నీ బాధనే? డన్. అసలు ఇది రెగ్యులర్ Q&Aలా జరగలేదు అసలు ఇవాళ. It was one of the best press interactions that I've had, that I will have in the future also. Thank you so much. ఒక మంచి సినిమా వస్తే మీడియా ఫ్రెండ్స్ అందరూ ఎంత సపోర్ట్ చేస్తారనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ జరిగినటువంటి ఇంటరాక్షన్ అని చెప్పాలి. సో డెఫినెట్గా కమిటీ కుర్రాళ్ళు ఇంకా థియేటర్స్లో చూడని వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి ఈ జాతరని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ దిస్ బ్యూటిఫుల్ రెస్పాన్స్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ కమిటీ కుర్రాళ్ళందరికీ, టీం అందరికీ కూడా. థ్యాంక్ యూ ఎవ్రీబడి.